Right. Right. So very good evening, all. Welcome to Young India Academy online classes. నా మాట వినిపిస్తుందా అండి? వినిపిస్తే వినిపిస్తుంది అని ఒకసారి నాకు మెసేజ్ చేయండి. Right. సో క్లారిటీగా వినిపిస్తుంది కదా? ఓకే, రైట్ అండి. సో మనము ఈరోజు ఒక కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేసుకుంటాము అని చెప్పాను. ఓకే, సో ఇంతకుముందు బ్యాచ్కి సంబంధించిన సిలబస్ని మొత్తం కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో అలానే కొత్త బ్యాచ్ గ్రేడ్ 2కి సంబంధించి స్టార్ట్ చేస్తాను అని చెప్పాను. దానికి సంబంధించి స్టార్ట్ చేస్తున్నాం. ఓకే, సరే, ఒక 1 minute మీకు చెప్తాను విషయం ఏంటనేది. రైట్, సిలబస్ ఏంటి అన్ని మాట్లాడదాము. సో మీకు మొన్న నేను సండే రోజు సిలబస్ పైన ఒక అవగాహన కల్పించాను, ఏం సిలబస్ ఉంటుంది అనేది. సిలబస్ రాసుకున్నారా తల్లి? రాసుకుంటే ఎస్ అని చెప్పండి. కదా, సిలబస్ రాసుకుంటే సిలబస్ ఎస్ అని పెట్టండి. మీరు వాట్సాప్, మీరు ఇక్కడ చాట్ కూడా చేయొచ్చు. ఓకే, సో ఎవరైనా సరే చాట్ కూడా దీంట్లో మెన్షన్ చేయవచ్చు. సిలబస్ కనుక మీరు రాసుకొని ఉన్నట్లయితే మీరు అక్కడ చాట్ లో ఎస్ అని మెన్షన్ చేయండి. ఓకే, నా వాయిస్ అయితే క్లారిటీగా వినిపిస్తుంది కదా? క్లాస్ రావటం లేదు. ఎందుకు రావట్లేదు? లాగిన్ అయ్యి జాయిన్ క్లాస్ అని కొడితే వస్తుంది. అలా జాయిన్ క్లాస్ నవ్ అని కొట్టండి, వచ్చేస్తుంది. అమరావతి వచ్చిందమ్మా, అమరావతి.
అమరావతి అడిగింది కదా మనకు. జస్ట్ జాయిన్ క్లాస్ నామని కొడితే చాలు. ఓకే, రైట్. సో మనము క్లాస్ని స్టార్ట్ చేద్దామండి. సో ఈరోజు ఇంట్రడక్షన్ క్లాస్, ఫస్ట్ క్లాస్ మన సిలబస్కి సంబంధించి ఫస్ట్ క్లాస్. సో ఫస్ట్ మనకు మీకు నేను మొన్న క్లాస్లో చెప్పిన దాని ప్రకారము మీకు నేను ఏం చేస్తానంటే ఈరోజు సిలబస్ రాయిస్తాను. ఓకే, సో సిలబస్ అంటే ఏ సిలబస్ మీకు చెప్పాను నేను. సౌండ్ క్లియర్గా రావటం లేదు. ఇప్పుడు వస్తుందా అండి? సౌండ్ క్లియర్గా వస్తుందా? వాయిస్ సౌండ్ క్లారిటీగా ఉందా? హలో, గుడ్ ఈవినింగ్, చెప్పమ్మా. అమ్మ, నేను పెట్టిన లింక్ క్లాస్ స్టార్ట్ చేశాను. మీరు ఫస్ట్ క్లాస్ వినండి. హాయ్ సార్ అని వాట్సాప్ లో పెట్టండి, లింక్ పెడతాను, జాయిన్ అవ్వండి, తర్వాత మాట్లాడదాం. క్లాస్ అయిపోయాక మాట్లాడదాం. ఓకే, వాట్సాప్ లో హాయ్ సార్ అని పెట్టండి, లింక్ పెడతాను. సో మిగిలిన వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వండి. అందరికీ వాయిస్ క్లారిటీ ఉందా లేదా మీ ఒక్కరికే ఇబ్బంది ఉందా? హలో, మిగిలిన వాళ్ళు కూడా రెస్పాండ్ అవ్వండి దయచేసి. సో మీ అందరికీ క్లారిటీ ఉందా లేదా మీ ఒక్కరికే ఇబ్బందిగా ఉందా? ఎందుకు మిగిలిన వాళ్ళకి నా మాట వినపడట్లేదా అండి? ఫాతిమా, మునిరత్న, రజిత, వనలక్ష్మి, వాయిస్ వినపడుతుందా? ఒకసారి మెసేజ్ మీరు ఆన్సర్ చేయండి. నా వాయిస్ క్లారిటీగా ఉందా? రిమైనింగ్ వాళ్ళందరూ కూడా మెన్షన్ చేయండి. మంజుల, ఫాతిమా, ఎస్ సార్, మంచిగానే వినిపిస్తుంది సార్. ఓకే, రైట్. సో అమ్మ, మీరు అంటే మిగిలిన వాళ్ళకి మంచిగానే వినిపించి మీకు ఇబ్బందికరంగా ఉన్నట్లయితే మీరు ఒక పని చేయండి. మీ దగ్గర హెడ్ ఫోన్స్ ఉంటే హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. అలానే ఏమైనా మిగిలిన వాళ్ళకి కూడా ఏమైనా మీ ఇంట్లో స్పీకర్స్ ఉన్నా ఏదున్నా కానీ ఆ స్పీకర్స్ని కొంచెం పక్కన పెట్టండి. ఓకేనా? సో పక్కన ఫోన్లు రింగ్ కావటము, స్పీకర్స్ అట్లాంటివి ఉంటే కొంచెం వాటిని పక్కన పెట్టండి. అప్పుడు మీకు క్లారిటీగా వినిపిస్తుంది. ఓకే, షల్ వి స్టార్ట్. మనము ఈరోజు స్టార్ట్ చేద్దాము. ఓకే, సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నన్ను ఇక్కడ అడగచ్చు. ఓకే, ఫస్ట్ మీకు నేను సిలబస్ రాయిస్తాను. ఓకే, సిలబస్ రాయించడం జరుగుతుంది. ఆ సిలబస్ లో ఉన్న అంశాలని మనం నేర్చుకున్నాక మిగిలిన అంశాల గురించి వెళ్దాం. సిలబస్ లో ఉన్నటువంటి అంశాలని రాసుకున్న తర్వాత మిగిలిన అంశాల గురించి వెళ్ళటం జరుగుతుంది. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఈ యొక్క చాప్టర్ పేరు ఏంటంటే పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. ఓకే, పూర్వ బాల్య దశ. ఓకే, కనిపిస్తుందండి? పూర్వ బాల్య దశ అభివృద్ధి. పూర్వ బాల్య దశ అభివృద్ధి, సంరక్షణ మరియు విద్య. సంరక్షణ మరియు విద్య. పూర్వ బాల్య దశ అభివృద్ధి, సంరక్షణ మరియు విద్య అనేటువంటిది చాప్టర్ పేరు. దీన్ని మనము జనరల్ గా చెప్పడానికి ఎలా చెప్తున్నామనేది చూపిస్తాను. ఓకే, సో దీన్ని మనము ప్రీ స్కూల్ అని కూడా చెప్తాం. ప్రీ స్కూల్ అని చెప్తాం. అలానే ఎర్లీ చైల్డ్హుడ్, ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్. ఓకే, డెవలప్మెంట్, కేర్ అండ్ ఎడ్యుకేషన్. కేర్ అండ్
ఎడ్యుకేషన్, ఇది మన చాప్టర్ పేరు. కేర్ అండ్ ఎడ్యుకేషన్ అంటే పూర్వ బాల్య దశ అభివృద్ధి, సంరక్షణ మరియు విద్య. ఓకే, పూర్వ బాల్య దశ అభివృద్ధి, సంరక్షణ, విద్య. అంటే ఇక్కడ చూడండి, దీన్ని మనం ఇలా రాసినట్లయితే ఈసీటీ మనకి ఇలా రాస్తాం, ఈసీసీఈ అని కూడా చెప్తాం. ఓకే, ఎర్లీ చైల్డ్హుడ్ కేర్ అండ్ ఎడ్యుకేషన్, పూర్వ బాల్య దశ యొక్క సంరక్షణ, విద్య, ఈసీసీఈ అని కూడా పిలుస్తాము. ఈసీసీఈ అని కూడా పిలుస్తాం. దీంట్లో సిలబస్ ఏముంది అనేది ఒకసారి ఫస్ట్ మనము చూద్దాం. సిలబస్ ఏముంది అని చూద్దాం. పూర్వ ప్రాథమిక అభివృద్ధి మరియు సంరక్షణ మరియు విద్య. ఈ ప్రీ స్కూల్ అనేటువంటి చాప్టర్ లో సిడిపిఓలోను, ఎక్స్టెన్షన్ ఆఫీసర్ లోను, గ్రేడ్ 1 అండ్ గ్రేడ్ 2 లో కూడా ఈ సిలబస్ అనేటువంటిది ఉంది. అందరికీ సిలబస్ ఉంది. కొంతమందికి సిడిపిఓ గ్రేడ్ 1 కి ఇంకా ఎక్కువ అంశాలు చెప్తాము, గ్రేడ్ 2 లో దాని పరిధి ఎంతవరకు ఉందో అంతవరకు చెప్పడం జరుగుతుంది. డిపార్ట్మెంటల్ ఎగ్జామ్స్ కి సంబంధించి ఎంతవరకు అయితే అడుగుతున్నారో వాటికి మనకి అడగటము, ఆ సిలబస్ వరకు మీకు అడగటం అని చెప్పటం అనేది జరుగుతుంది. అయితే దీంట్లో మనకి పూర్వ బాల్య దశ అభివృద్ధి, సంరక్షణ మరియు విద్య అనుకునేటువంటి అంశంలో మనం ఈ అంశాల గురించి నేర్చుకునేటప్పుడు ఇక్కడ ఒకదాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, సో ఇక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే ఫస్ట్ దీంట్లో ఉన్న సబ్ టాపిక్స్ రాసుకుందాం. దీంట్లో ఉన్నటువంటి సబ్ టాపిక్స్ రాసుకుందాం. దీంట్లో ఉన్న సబ్ టాపిక్స్ ఏంటిది అంటే పూర్వ బాల్య దశ అభివృద్ధి, పూర్వ బాల్య దశ అభివృద్ధి. అంటే ఈ ప్రీ స్కూల్ అనేటువంటి చాప్టర్ లో మనము ఏ అంశాల గురించి నేర్చుకుంటాము అది మనకు అంశం. ఈ ప్రీ స్కూల్ అనేటువంటి చాప్టర్ లో మనం ఏ అంశాల గురించి నేర్చుకుంటాము అనేటువంటిది మనం ఇక్కడ చూడాలి. సో అలానే పూర్వ బాల్య దశ అభివృద్ధి మరియు విద్యా భావనలు. ఓకే, అంటే దీంట్లో ఫస్ట్ మనం ప్రీ స్కూల్లోకి వెళ్ళి నేర్చుకునేటప్పుడు ఫస్ట్ మనం బేసిక్ గా ఏం నేర్చుకుంటామంటే అసలు ఈ ప్రీ స్కూల్ అనేటువంటి దాన్ని మన భారతదేశంలో మన ఎడ్యుకేషన్ సిస్టమ్ లో ఎలా తీసుకొని వచ్చారు, అసలు ఎప్పటి నుంచి ఈ భావన అనేది ప్రారంభమైంది, పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి ఏమైనా చట్టాలు ఉన్నాయా, అలానే పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి ఏమైనా పాలసీస్ ఉన్నాయా, విద్యా విధానాలు ఏమైనా ఉన్నాయా, దాన్నే కాన్సెప్ట్స్ అని చెప్తాం. దాన్ని ఏం చెప్తాం, భావనలు. మీన్స్ భావనలు అని అంటే కాన్సెప్ట్స్ అని అర్థం. సో అసలు ప్రీ స్కూల్లో మనము ప్రీ స్కూల్ అనేటువంటి అంశాన్ని నేర్చుకునే ముందు పూర్వ బాల్య దశ అంటే ఏమిటి అంటే ఏంటిది, పూర్వ బాల్య దశను ఏమని పిలుస్తాము, ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ అని పిలుస్తాం. ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్, పూర్వ బాల్య దశ అని అంటాం. అసలు ఆ పూర్వ బాల్య దశ అంటే ఏంటి, మానవ వికాస దశలలో ఒక దశని పూర్వ బాల్య దశ అంటాం. అంటే మనకి మానవ వికాస దశలు అనగా తల్లి గర్భంలో గర్భధారణ జరిగినప్పటి నుంచి, అంటే ఎప్పుడైతే కన్సీవింగ్ జరుగుతుందో, ఎప్పుడైతే గర్భధారణ జరుగుతుందో అప్పటి నుంచి మనిషి మరణించేంత వరకు ఉండేటువంటి దశలని అభివృద్ధి దశలు అని పిలుస్తారు. అర్థమవుతుందా? సో ఆ అభివృద్ధి దశలలో ఒక దశ అయిన పూర్వ బాల్య దశ గురించి మనము ఇక్కడ నేర్చుకోవటం జరుగుతుంది. ఆ పూర్వ బాల్య దశ అంటే ఏంటి, ఆ పూర్వ బాల్య దశలో పిల్లవాడి యొక్క అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది, వేగవంతంగా ఉంటుందా, చురుకుగా ఉంటుందా, పూర్వ బాల్య దశకి ఇంకేం పేర్లు ఉన్నాయి, ఆ దశలో పిల్లవాడి యొక్క మానసిక అభివృద్ధి ఎలా ఉంటుంది, శారీరక అభివృద్ధి ఎలా ఉంటుంది. ఓకేనా, ఇవన్నీ కూడా మనం ఎక్కడ నేర్చుకుంటామంటే పూర్వ బాల్య దశ యొక్క అభివృద్ధి అనేటువంటి దాంట్లో మనము నేర్చుకోవటం జరుగుతుంది. అర్థమవుతుందా? సో అది సో అంటే ఇక్కడ దానికి సంబంధించిన చట్టాలు, ఆ దశలో పిల్లవాడి యొక్క అభివృద్ధి, అలానే ఆ దశలో ఈ యొక్క ప్రీ స్కూల్ కి సంబంధించినటువంటి పాలసీస్ ఏమున్నాయి అనేది ఫస్ట్ నేర్చుకుంటాం. అదే ఫస్ట్ టాపిక్. సో రెండవ టాపిక్ రాసుకోండి. సో ఫస్ట్ ఈ ప్రీ స్కూల్లో సబ్ టాపిక్స్ రాసుకున్నాక మీకు ఒక్కొక్క టాపిక్ గురించి నీట్గా ఎక్స్ప్లెనేషన్ అనేది ఇవ్వటం జరుగుతుంది. అలానే పూర్వ బాల్య దశకు సంబంధించి పూర్వ బాల్య దశకు సంబంధించిన పూర్వ బాల్య దశ
విద్యా విధానము అంటే పాలసీ, విద్యా విధానము అంటే పాలసీ, మరియు రాజ్యాంగపరమైన రక్షణలు. రాజ్యాంగపరమైన రక్షణ అంటే రాజ్యాంగంలో ఈ ప్రీ స్కూల్ కి సంబంధించినటువంటి ఉన్నటువంటి అధికరణలు ఏమున్నాయి, చట్టాలలో ఎక్కడ ప్రస్తావించారు అనేది సెకండ్ అంశం. అలానే మూడవ అంశం పూర్వ బాల్య దశలో అభివృద్ధి గురించి నేర్చుకుంటాం. అంటే పూర్వ బాల్య దశలో అభివృద్ధి అని అంటే ఏం అభివృద్ధి? ఇప్పుడే చెప్పాను కదా, పూర్వ బాల్య దశలో అభివృద్ధి అంటే, సో ఈ పూర్వ బాల్య దశలో సాంఘిక అభివృద్ధి ఎలా ఉంటుంది, సాంఘిక అభివృద్ధి అంటే, అలానే మానసిక వికాసము ఎలా ఉంటుంది, అలానే మానసిక వికాసాన్ని సంజ్ఞానాత్మక వికాసము, అలానే మేధో వికాసము అని చెప్తాము, మానసిక వికాసము అని కూడా చెప్తాము. అలానే ఈ దశలో భాషాపరమైన వికాసం ఎలా ఉంటుంది, శారీరక వికాసం ఎలా ఉంటుంది. ఈ పిల్లవాడు ఈ పూర్వ బాల్య దశలో శారీరక వికాసం అనేటువంటిది ఎలా ఉంటుంది అనేది నేర్చుకుంటాం. అలానే ఇక్కడ మరొక అంశం పూర్వ ప్రాథమిక విద్య యొక్క చరిత్ర, గురించి నేర్చుకుంటాం. పూర్వ ప్రాథమిక విద్య యొక్క చరిత్ర, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ప్రీ స్కూల్లో పూర్వ ప్రాథమిక దశలో ఈ యొక్క ప్రీ స్కూల్లో పూర్వ ప్రాథమిక విద్య యొక్క చరిత్ర ఏంటి, అలానే ఈ యొక్క ప్రీ స్కూల్ యొక్క విద్యా ప్రణాళికలు, కరిక్యులం అంటే ఏంటి, సో మీకు రీసెంట్ గా వచ్చినటువంటి మన డిపార్ట్మెంట్ లో అమలు చేస్తున్న జ్ఞానజ్యోతి అనేటువంటి కార్యక్రమంలో భాగంగా పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి ఏ అంశాలని చెప్పారు, అలానే విద్యా ప్రణాళికకు సంబంధించి ఏ అంశాల గురించి ప్రస్తుతము మనము ఎక్స్టెన్షన్ ఆఫీసర్ సిడిపిఓలకు ప్రిపేర్ అయ్యేటప్పుడు సిలబస్ తో పాటు అలానే గ్రేడ్ 2 కూడా ప్రిపేర్ అయ్యేటప్పుడు డిపార్ట్మెంటల్ లో ఉన్నటువంటి అంశాలను కూడా మనం ఇక్కడ మిళితం చేసుకొని చదవవలసి ఉంటుంది. ఓకేనా? సో కాబట్టి విద్యా ప్రణాళికకు సంబంధించి ఉన్నటువంటి అంశాలు ఏంటి, మరియు సూత్రాలు, ప్రిన్సిపల్స్, పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించినటువంటి ప్రిన్సిపల్స్ ఏమున్నాయి. సో ఫైనల్ గా మనం నేర్చుకునేటువంటి అంశం ఏంటంటే ఇక్కడ ఫిఫ్త్ది ఫైనల్ గా పూర్వ ప్రాథమిక విద్యలో తల్లిదండ్రులు, టీచర్ల పాత్ర ఎంత, టీచర్ల యొక్క పాత్ర ఏమిటి, సో ఎంతవరకు పిల్లల యొక్క అభివృద్ధిలో వీళ్ళు దోహదపడతారు అనేటువంటి అంశం నేర్చుకోవాలి. ప్రధానంగా ఈ అంశాలను నేర్చుకుంటాం. దీంట్లో ఏముంటదంటే ఈ యొక్క ప్రీ స్కూల్ కి సంబంధించి నేర్చుకునేటప్పుడు నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏమిటి, జాతీయ విద్యా విధానంలో ఈ నూతన జాతీయ విద్యా విధానము అంటే దాన్ని ఏమంటాము, ఎన్ఈపి అంటాం, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 అంటాం. సో ఈ యొక్క నేషనల్ ఇక్కడ రాస్తాను నీట్గా, ఇక్కడ చూడండి ఇది మాత్రము సిలబస్. ఈ సిలబస్ ని మరొకసారి వీడియో ఆన్ చేసుకొని అయినా చూసి నీట్ గా రాసుకోండి. అలానే ఇక్కడ రెండవ అంశం చూద్దాం. ఓకే, సో ఇక్కడ రెండవ అంశము ఏంటంటే ఈ ప్రీ స్కూల్ కి సంబంధించినటువంటి దాంట్లో నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020 లో ఈ యొక్క ప్రీ స్కూల్ యొక్క ప్రాధాన్యత ఏంటి అదొకటి నేర్చుకుంటాం. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో దీని యొక్క పాత్ర ఏమిటి అనేది నేర్చుకుంటాం. అలానే ఈ 2000 జాతీయ విద్యా విధానము 2020లో పునాది దశలు అనగా ఏమి, అసలు ఈ పునాది దశలు అంటే ఏంటి, అలానే పునాది దశల గురించి ఏమేమి డిస్కస్ చేయటం జరిగింది. అలానే దీని తర్వాత ఇంకొక అంశము నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ తర్వాత నిపుణ్ భారత్ అనేటువంటి కార్యక్రమాన్ని కూడా ప్రారంభించారు. ఇది మనకి
సో మన డిపార్ట్మెంటల్ కి సంబంధించినటువంటి అన్ని పుస్తకాలలో కూడా వీటి యొక్క ప్రస్తావన ఉన్నది. సో నిపుణ్ భారత్ అనే కార్యక్రమం వచ్చింది ఎప్పుడు 2021లో. అలానే మనకి ఈ పునాది దశలో పిల్లవాడికి విద్యని అందించడం కోసం జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ అనేటువంటిది తీసుకొచ్చారు. దాన్ని మనము ఏమంటారంటే NCFFS అంటాం. సో ఇది 2022లో తీసుకొచ్చారు ఈ 3 అంశాలు. సో జాతీయ పాఠ్య ప్రణాళిక, నేషనల్ కరిక్యులం ఫౌండేషన్ ఫ్రేమ్వర్క్ ఫర్, ఇక్కడ దీని పూర్తి పేరు కూడా రాసుకోవచ్చు, నేషనల్, ఓకేనా, నేషనల్ కరిక్యులం అంటే జాతీయ పాఠ్య ప్రణాళిక అని అర్థం. కరిక్యులం అంటే ప్రణాళిక, ప్రణాళిక అంటే పాఠ్య ప్రణాళిక అంటే మనకి సిలబస్. ఇప్పుడు మీకు నేను రాయించాను కదా సిలబస్, ప్రీ స్కూల్లో ఏ నేర్చుకోవాలంటే ఈ అంశాలు నేర్చుకోవాలి. సో ఈ అంశాలు నేర్చుకోవాలంటే మనం ఒక 3-4 డేసా 5 డేసా 6 డేసా ఈ క్లాస్ గురించి నేర్చుకుంటాం ఒక్కొక్క అంశం గురించి. సో అది ఇక్కడ మనము నేర్చుకోవటం జరుగుతుంది. అలానే మన ఈ ప్రీ స్కూల్లో బోధించేటువంటి పిల్లలకి ఏం బోధించాలి, ఏ అంశాలు ఉండాలి, కృత్యాల ఆధారంగా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ లో ఏముండాలి అనేటువంటి అంశాలకు సంబంధించి మనకి ఇక్కడ నేర్చుకోవడం జరుగుతుంది. దాన్ని నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అంటాం. ఏమంటారండి? ఫ్రేమ్వర్క్. ఫ్రేమ్వర్క్ ఎన్ అంటే నేషనల్, సి అంటే కరిక్యులం, ఎఫ్ అంటే ఫ్రేమ్వర్క్, ఎఫ్ఎస్ అంటే ఏంటిదంటే ఫౌండేషన్ స్టేజ్ అని అర్థం. ఎఫ్ఎస్ అంటే ఏంటిది? ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషన్ స్టేజ్. ఫౌండేషన్ స్టేజ్. ఫౌండేషన్ స్టేజ్ అంటే ఏంటిదంటే పునాది దశలు అని అర్థం. ఫౌండేషన్ స్టేజ్ అంటే ఏంటి? పునాది దశ. వస్తాం మీకు, నేను ఇప్పుడే చెప్తాను. అంటే మనకు ఇక్కడ రాసినటువంటి సిలబస్ లో ఫస్ట్ ఈ టాపిక్ ని నేర్చుకునేటప్పుడు ఏ అంశాల గురించి జాగ్రత్తగా నేర్చుకోవాలి అని అంటే ఈ 3 అంశాల గురించి. ప్రీ స్కూల్లో ఫస్ట్ సబ్ టాపిక్ నేర్చుకోవాలి అంటే పూర్వ ప్రాథమిక విద్యా విధానము, దాని యొక్క భావనల గురించి నేర్చుకోవాలి అని అంటే ఈ 3 అంశాల గురించి నేర్చుకోవాలి. సో జాతీయ విద్యా విధానం 2020 ఏం చెప్తుంది, అసలు పునాది దశలు అంటే ఏమిటి, నిపుణ్ భారత్ అనగా ఏమిటి, అలానే జాతీయ పాఠ్య ప్రణాళిక ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషన్ స్టేజ్ అంటే పునాది దశల కోసము జాతీయ పాఠ్య ప్రణాళికని ఏ సంవత్సరంలో రూపొందించారు అని కూడా అడుగుతారు. సో అది ఏ సంవత్సరంలో రూపొందించారు అని అంటే 2022లో రూపొందించడం జరిగింది. ఎప్పుడు రూపొందించారట? 2022లో రూపొందించడం జరిగింది. 2022లో ఏందా వీటి ఉంది అనుకుంటున్నా, ఏసీఆ అనేది. ఓకే, సో వీటి గురించి నేర్చుకోవాల్సి ఉంటది. స్టార్టింగ్ లో వీటి గురించి మనం ఏం చేయాలి? నేర్చుకోవాల్సి ఉంటది. ఓకే, సో వాటి అంశాలను నేర్చుకున్నాక మనము నీట్ గా ఒక్కొక్క దాని గురించి నేర్చుకుంటూ వెళ్తూ ఉండాలి. ఓకే, సో వీటి గురించి మనం నేర్చుకునే ముందు అసలు జాతీయ విద్యా విధానము, నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అంటే ఏంటో నేర్చుకోవాలి. ఏమంటాము? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనే దాని గురించి నేర్చుకోవాల్సి ఉంటుంది. అంటే జాతీయ విద్యా విధానము. ఓకే, సో వాటి గురించి మనము నేర్చుకునే ముందు అసలు ఏంటి ప్రీ స్కూల్ అంటే ఏంటి దాని గురించి కూడా చూద్దాం. ఓకే, సో ఫస్ట్ థింగ్ కమింగ్ టు అవర్ టాపిక్. ఓకే, సో ఇక్కడ ఏమన్నాము? పూర్వ ప్రాథమిక విద్యకు అభివృద్ధికి సంబంధించినటువంటి విధానాల గురించి మనం నేర్చుకోవాలి అని చెప్పాము. అసలు పూర్వ బాల్య దశ అంటే ఏమిటి అంటే, సో ఫస్ట్ మనం ఏం చేద్దాము? పూర్వ బాల్య దశ ఏమేమి నేర్చుకోవాలి ఈ పూర్వ బాల్య దశకి సంబంధించి? ఒకటి డెవలప్మెంట్ అంటే ఏంటి, రెండవది కేర్, మూడవది ఎడ్యుకేషన్. అదే మనము పూర్వ బాల్య దశ యొక్క అభివృద్ధి అంటే ఏం నేర్చుకుంటాము? ఎర్లీ చైల్డ్హుడ్ డెవలప్మెంట్ అంటాం. అలానే కేర్ అంటే ఏంటిది? ఈసీఈ అంటాం. ఎడ్యుకేషన్ అంటే ఏంటిది? ఈసీఈ అంటాం. ఈసీసీ. ఓకేనా? ఈసీసీ. ఓకేనా? అంటే పూర్వ బాల్య దశ యొక్క అభివృద్ధి అంటే ఈసీడి అంటాం. పూర్వ బాల్య దశ యొక్క సంరక్షణ అంటే ఈసీసీ అంటాం.
పూర్వ బాల్య దశ యొక్క విద్య అంటే ఈసీఈ అని చెప్తాం. ఈ విధంగా 3 టర్మినాలజీస్ ఉంటాయి అండ్ వాటిని మనము ఈసీసీఈ అని కూడా చెప్తాము, అదే ప్రీ స్కూల్ అంటాం. సరే, పూర్వ బాల్య దశలో విద్యని గురించి నేర్చుకునేటప్పుడు అసలు పూర్వ బాల్య దశ లేదా దీనికి ఇంకొక పేరు ఏముందంటే బాల్యారంభ దశ అని ఉంది. ఏమంటారు దీన్ని? బాల్యారంభ దశ. పూర్వ బాల్య దశ, బాల్యారంభ దశ. మరి పూర్వ బాల్య దశ లేదా బాల్యారంభ దశ అనగా ఏంటి అంటే ఇప్పుడే మీకు చెప్పాను కదా. సో అసలే మానవ వికాస దశలు అని ఉంటాయి. మానవ వికాస దశలలో ఇది ఒక దశ. మానవ వికాస దశల్లో ఒక దశ ఏంటిది అంటే ఈ యొక్క ప్రీ స్కూల్ దశ లేదా పూర్వ ప్రాథమిక దశ అని కూడా అంటాం. ప్రీ స్కూల్ స్టేజ్. మానవ వికాస దశ అనేది ఎప్పటి నుంచి ప్రారంభం అవుతుంది అంటే తల్లి గర్భంలో గర్భధారణ జరిగినప్పటి నుంచి మనకి వ్యక్తి మరణించేంత వరకు ఉండేటువంటి దశలను ఏమని పిలుస్తారంటే మానవ వికాస దశలు అంటారు. తల్లి గర్భంలో గర్భధారణ జరిగినప్పుడు నుంచి బిడ్డ పుట్టేంత వరకు ఉండేటువంటి దశను ఏమంటారంటే జనన పూర్వ దశ. అనగా జనన పూర్వ దశ నుంచి లేదా తల్లి గర్భంలోని దశ నుంచి వ్యక్తి చనిపోయేంత వరకు ఉండేటువంటి దశలని మానవ వికాస దశలు అని పిలుస్తారు. ఓకేనా? మానవ వికాస దశ చెప్తున్నాను నేను, చూడండి. సో మనం ఏమన్నాను, నేను ఫస్ట్ ఉండేటువంటి దశను ఏమన్నాను, నువ్వైనా నేనైనా ఎవరైనా సరే పుట్టినటువంటి వ్యక్తి ఉండేటువంటి దశలు ఏంటి అంటే తల్లి గర్భంలో గర్భం ధరించిర్రు అని చెప్పినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఉండే దశ. సో గర్భం ధరించినటువంటి దశను ఏమంటారు అంటే జనన పూర్వ దశ అంటారు. ఏమంటారు? జనన పూర్వ దశ. జనన అంటే పుట్టుక అని అర్థం. పుట్టుకకు ముందు గల దశ. పుట్టుకకు ముందు ఎక్కడ ఉంటుంది దశ? తల్లి గర్భంలో ఉంటుంది. సో దీనినే మనము తెలుగులో ఇంకో రకంగా కూడా చెప్తాము, ప్రీనేటల్ దశ, లేదా ఇంగ్లీష్ లో ఇలా రాస్తాము ప్రీనేటల్ దశ. జనన పూర్వ దశ అన్న ప్రీనేటల్ దశ అన్న ఒకటేనండి మిత్రులారా. అర్థమవుతుందా? జనన పూర్వ దశ లేదా ప్రీనేటల్ దశ అంటారు. ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇన్ ఇంగ్లీష్ మీడియం, ఎవరైనా ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉంటే దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ప్రీనేటల్ స్టేజ్ అంటారు. ప్రీనేటల్ స్టేజ్ అని చెప్తాం. ఓకేనా? మనం ప్రీ స్కూల్ కే వస్తున్నాం. ప్రీ స్కూల్లో పూర్వ బాల్య దశలో పూర్వ బాల్య విద్య గురించి నేర్చుకునే ముందు అసలు ఆ దశ అనేది ఎక్కడ ఉంది అనేది డిస్కస్ చేసి తర్వాత ఎడ్యుకేషన్ గురించి, సంరక్షణ గురించి వద్దాం. సో పూర్వ బాల్య దశ అనేది ఏంటంటున్నాం, మానవ వికాస దశలు ఎన్ని ఉంటాయి? 10 దశలు ఉంటాయి. మానవ వికాస దశలు ఎన్ని ఉంటాయి అని చెప్తున్నాను? 10 దశలు ఉంటాయి. ఇలా మానవ వికాస దశలు లేదా వాటిని అభివృద్ధి దశలు అని ఎవరు చెప్పారు అంటే ఎలిజబెత్ హెర్లాకే అనేటువంటి శాస్త్రవేత్త చెప్పారు. ఎవరు చెప్పారు? సో ఈ మానవ వికాస దశలు 10 ఉంటాయి అని చెప్పింది ఎవరంటే ఎలిజబెత్ హెర్లాకే అనేటువంటి శాస్త్రవేత్త, మనోవిజ్ఞాన శాస్త్రవేత్త ఏం చెప్పాడు అంటే 10 దశలు ఉంటాయి. ఒక పుట్టుక అంటే పుట్టినప్పటి నుంచి మనం చనిపోయేంత వరకు ఎన్ని దశలు ఉంటాయి అంటే 10 దశలు ఉంటాయి అని చెప్పారు. సో ఆ 10 దశలలో ఒక దశ ఏమంటున్నాం? పూర్వ బాల్య దశ. దాంట్లో మొదటి దశ ఏదని చెప్పాము? జనన పూర్వ దశ. దాన్ని ఏమన్నాము? ప్రీనేటల్ దశ అని చెప్పాను. సో ఉదాహరణకి దీన్ని ఏమని చెప్పానంటే నేను తల్లి గర్భంలో ఉన్న దశ. తల్లి గర్భంలో దశ అంటే 9 నెలల కాలము అని అర్థం. అంటే అర్థం ఏంటిదండి? 9 నెలల కాలం లేదా 200 మనకి ఓకే. సో 900 నెలల కాలము, 9 నెలల కాలము లేదా 270 to 280 డేస్ కాలము అని అర్థం. 270 నుంచి 280 రోజుల పాటు ఉండేటువంటి కాలాన్ని, నెలకు 30 రోజులు అనుకుంటే 9 into 30 అని కూడా చెప్పుకోవచ్చు. సో అంటే మనము 270 to 280 డేస్ ఉండేటువంటి కాలాన్ని మనం ప్రీనేటల్ దశ అని చెప్పాము. అలానే బిడ్డ పుట్టినప్పటి నుంచి తర్వాత ఉండేటువంటి దశలు ఏమంటారంటే మనము జననానంతర దశలు అంటాం. ఏమంటారండి? జననానంతర దశలు అని చెప్తాం.
జననానంతర దశలు అనగా అర్థం ఏంటిదంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఉండేటువంటి దశలు అన్నిటిని ఏమంటారంటే జననానంతర దశలు. చూడండి, జననము అంటే పుట్టుక, అంతరము జననానంతర అంటే పుట్టుక తరువాత ఉండేటువంటి దశలని జననానంతర దశలు అని చెప్తాం. అనగా వీటిని పోస్ట్ నేటల్ పీరియడ్స్ అని చెప్తాం. వీటిని ఏమంటారు? పోస్ట్ నేటల్ పీరియడ్స్ లేదా పోస్ట్ నేటల్ స్టేజెస్ అంటాం. పోస్ట్ నేటల్ స్టేజెస్ అంటే జననానంతర దశలు అని అంటాం. అంటే ఇక్కడ చూడండి, అంటే అర్థం ఏంటిదంటే వ్యక్తిత్వ వికాస దశలు ఎన్నని చెప్పుకున్నాము? 10 దశలు అని చెప్పుకున్నాము. అది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే తల్లి గర్భంలో నుంచి స్టార్ట్ అవుతుంది. సో ఈ దశను ఏమని పిలుస్తారు అంటే జనన పూర్వ దశ లేదా ప్రీనేటల్ పీరియడ్ అంటాం. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ ప్రీనేటల్ స్టేజ్ లేదా గర్భధారణ దశ అని కూడా పిలుస్తారు. ఓకేనా? గర్భధారణ దశ, ప్రీనేటల్ దశ, జనన పూర్వ దశ అన్నా కూడా ఇదే. అలానే జననానంతర దశలు పోస్ట్ నేటల్ పీరియడ్ అంటే ఏమంటామంటే బిడ్డ పుట్టిన తర్వాత ఉండేటువంటి దశలని పోస్ట్ నేటల్ పీరియడ్స్ అని కూడా చెప్తాము. అయితే ఇక్కడ జనన పూర్వ దశలో తీసుకునేటువంటి సంరక్షణని పోస్ట్ ప్రీనేటల్ కేర్ అని చెప్తాం. జనన పూర్వ దశలో మనమే తల్లి గర్భంలో ఉన్నప్పుడు తల్లి యొక్క సంరక్షణ కోసం, బిడ్డ యొక్క సంరక్షణ కోసం తీసుకునేటువంటి సంరక్షణ విధానాలను ఏమని పిలుస్తాము అంటే మనము ప్రీనేటల్ కేర్ అని చెప్తాం. ప్రీనేటల్ కేర్ అంటాం. సో ప్రీనేటల్ కేర్ లో ఏమొస్తుంది అంటే గర్భిణీ స్త్రీల సంరక్షణ. ఓకేనా? గర్భిణీ స్త్రీల సంరక్షణ అనేది వస్తుంది. అలానే హై రిస్క్ గర్భిణీ స్త్రీల సంరక్షణ, గర్భధారణ దశలో పిల్లవాడి యొక్క అభివృద్ధి, ఇవన్నీ ఎక్కడ నేర్చుకుంటాం? ప్రీనేటల్ కేర్ లో నేర్చుకుంటాం. అలానే పోస్ట్ నేటల్ కేర్. పోస్ట్ నేటల్ కేర్ అంటే ఏంటిది? ఇక్కడ జననానంతరం బిడ్డ పుట్టిన తర్వాత తీసుకునేటువంటి సంరక్షణలు అన్ని కూడా దేని కిందకి వస్తాయి? పోస్ట్ నేటల్ కేర్ అంటాం. తెలుగులో కూడా రాస్తాడు వాడు. ఎలా రాస్తాడు? పోస్ట్ నేటల్ కేర్ అనగా, పోస్ట్ నేటల్ కేర్ అనగా, లేదా ఇక్కడేం రాయొచ్చు? ప్రీనేటల్, ప్రీనేటల్ కేర్ అనగా అని కూడా రాస్తారు. ఓకేనా సార్? వాట్ ఎవర్ జనన పూర్వ దశ అంటే 9 నెలల కాలం లేదా 270 నుంచి 280 రోజుల కాలం. అలానే జననానంతర దశలు అంటే బిడ్డ పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు ఉండేటువంటి దశలని పోస్ట్ నేటల్ కేర్ అని అంటాం. మరి ఈ జననానంతర దశలో మొదటి దశ ఏంటి అంటే దీనిని శైశవ దశ అని పిలుస్తారు. జననానంతరం పుట్టినప్పుడు ఉండేటువంటి మొదటి దశను ఏమని పిలుస్తారు? శైశవ దశ. ఈ శైశవ దశ అంటే ఏంటంటే ఇన్ఫాన్సీ స్టేజ్ అని పిలుస్తారు. ఇంగ్లీష్ లో ఏమని పిలుస్తారు? ఇన్ఫాన్సీ స్టేజ్, శైశవ దశ. సరే, మనము కాలక్రమేణా ఇంకా వెళ్తుంటే శైశవ దశలో కూడా కొన్ని దశలు ఉంటాయి. పర్చ్యూనేట్ దశ అని, లేదా నియోనేటల్ స్టేజ్ అని, ఇన్ఫాన్సీ స్టేజ్ అని. అగైన్ ఈ శైశవ దశని మళ్ళీ మనము కొన్ని ఉపదశలుగా విభజిస్తాం. అది ఆయా సందర్భం వచ్చినప్పుడు చైల్డ్ డెవలప్మెంట్ గురించి చెప్పేటప్పుడు మళ్ళీ నేను అక్కడ చెప్తాను. ఓకే, ప్రస్తుతానికి శైశవ దశ గుర్తుపెట్టుకోండి. సో జననానంతర దశలో మొదటి దశను ఏమిగా పరిగణిస్తాము? శైశవ దశ అని చెప్తున్నాం. ఈ శైశవ దశ తర్వాత మనకి ఏముంటుంది అంటే అండి బాల్య దశ ఉంటుంది. శైశవ దశ తర్వాత ఏముంటుందట? బాల్య దశ ఉంటుంది. శైశవ దశ తర్వాత బాల్య దశ. సో ఈ బాల్య దశని ఏమని పిలుస్తాము అంటే చైల్డ్హుడ్ స్టేజ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తారు? చైల్డ్హుడ్ స్టేజ్ అని పిలుస్తారు. ఓకే, బాల్య దశని. సో ప్రీ స్కూల్ దగ్గరికి వస్తున్నాను. బాల్య దశ ఏమని పిలుస్తాము? చైల్డ్హుడ్ స్టేజ్. ఇన్ఫాన్సీ స్టేజ్, చైల్డ్హుడ్ స్టేజ్ అని పిలుస్తారు. ఈ చైల్డ్హుడ్ స్టేజ్ లో తిరిగి 2 దశలు ఉంటాయి. చైల్డ్హుడ్ లేదా బాల్య దశలు ఏముంటాయి? 2 దశలు ఉంటాయి. సో ఆ 2 దశల్లో ఏంటి అంటే ఒకటి ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్. ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్, ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్. రెండవది ఏమంటామంటే మనకి లేట్ చైల్డ్హుడ్ స్టేజ్. లేట్ చైల్డ్హుడ్ స్టేజ్ అంటాం. ఓకే, లేట్ చైల్డ్హుడ్ స్టేజ్ అంటాం. ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ అంటే ఏంటిదండి? పూర్వ బాల్య దశ. పూర్వ బాల్య దశ. మరి లేట్ చైల్డ్హుడ్ అంటే ఏంటిది?
ఉత్తర బాల్య దశ, ఉత్తర బాల్య దశ అని చెప్పారు. ఉత్తర బాల్య దశ అని చెప్పారు. అంటే ఇక్కడ గమనించండి. సో అంటే బాల్య దశలో రెండు దశలు ఉన్నాయి, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ. సో అంటే ఇక్కడ గుర్తుపెట్టుకోవాలి, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ ఉన్నాయి. సో ఇక్కడ మనం ఏమంటాము అంటే దీనిని సాధారణంగా మనం ఎలా చెప్తాము అంటే, చూడండి, జనన పూర్వ దశ అంటే ఎన్ని నెలల కాలం అన్నాం? 9 నెలల కాలం. శైశవ దశ కాలము అని అంటే మనము 0 to 3 years అని చెప్తాం. శైశవ దశ కాలము అంటే 0 to 3 years అంటాం. అలానే బాల్య దశలో పూర్వ బాల్య దశ అంటే మనము 3 to 6 years అని చెప్తాం. అవునా, 3 to 6 years అని చెప్తాం. లేట్ చైల్డ్హుడ్ అనేది మన సిలబస్ ఇప్పుడు కాదు, తర్వాత మనము చైల్డ్ డెవలప్మెంట్, శిశు వికాసం అనే దగ్గర మనం మాట్లాడుకుంటాం. అంటే గమనించండి, మానవ వికాస దశలలో ఒక దశగా ఉంది ఏదట? పూర్వ బాల్య దశ. జనన పూర్వ దశ, జననాంతర దశలో శైశవ దశ, బాల్య దశ, ఇలా మనకి అనేక దశల గురించి ఇక్కడ నేర్చుకుంటాం. ఓకేనా? సో బాల్య దశ, పూర్వ బాల్య దశ, ఉత్తర బాల్య దశ, ఓకే, తర్వాత కౌమార దశ, యవనారంభ దశ, ఓకే, ఇలా మనకి ఉంటాయి. ఓకే, సో యవనారంభ దశ అంటే ఉత్తర బాల్య దశ తర్వాత యవనారంభ దశ, యవనారంభ దశ తర్వాత కౌమార దశ, కౌమార దశ తర్వాత వయోజన దశ, వయోజన దశ తర్వాత మధ్య వయసు దశ, వృద్ధాప్య దశ, ఇలా 10 దశలు ఉంటాయి. ఆ 10 దశల గురించి మనము శిశు వికాసము అనేటువంటి టాపిక్ లో నేర్చుకుంటాము. బట్ ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటిది? ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ అంటే మానవ వికాస దశలో ఒక దశ అయినటువంటి దానిని మనం ఏమంటాము? ఇది ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ అంటాం. ఈ దశలో అంటే 3 నుంచి 6 సంవత్సరాల వయసులో ఉండేటువంటి ఈ దశలో పిల్లవాడికి అందించేటువంటి విద్యని ఏమని పిలుస్తాము అంటే మనము పూర్వ ప్రాథమిక విద్య అంటాం. పూర్వ ప్రాథమిక విద్య అంటాం. దాన్నే ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అంటాం. అంటే ఈ ఎర్లీ చైల్డ్హుడ్ స్టేజ్ లో పిల్లవాడికి అందించేటువంటి విద్యని మనము ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ అని చెప్తున్నాం, లేదా ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అని అంటున్నాం. ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ అని అంటున్నాం. అయితే ఈ పూర్వ బాల్య దశలో ఉన్నటువంటి పిల్లవాడికి విద్యని అందించాలి అంటే ఈ దశలో పిల్లవాడి యొక్క అభివృద్ధి అనేది ఎలా ఉంటుంది అంటే అత్యంత వేగంగా ఉంటుంది. అత్యంత వేగంగా వికాసం అనేది ఉంటుంది. అత్యంత వేగంగా వికాసం ఉంటుంది. ఇప్పుడు ఎలానైనా క్వశ్చన్ అడగవచ్చు, మానవ వికాస దశలో పూర్వ బాల్య దశ యొక్క వయసు ఎంత అంటే 3 to 6 years అని కూడా అడగవచ్చు. లేదా ఏ దశలోని పిల్లవాడికి మనం పూర్వ ప్రాథమిక విద్యని అందిస్తాము అంటే 3 నుంచి 6 సంవత్సరాల పిల్లవాడికి పూర్వ ప్రాథమిక విద్యని అందించడం జరుగుతుంది అని చెప్తాం. అలానే ఇంకొక అంశము దీని గురించి నేర్చుకునేటప్పుడు అంటే పూర్వ బాల్య దశ యొక్క వయసుకు సంబంధించి అసలు మొదటిసారి పూర్వ బాల్య దశలో విద్యని అందించాలని ఎక్కడ ఉంది అంటే రాజ్యాంగంలో ఈ పూర్వ ప్రాథమిక విద్య యొక్క ప్రస్తావన ఎక్కడ ఉంది అని కూడా మనకు అడుగుతాడు. అంటే ఆర్టికల్ 45 ఆదేశక సూత్రాల్లోని 45వ అధికరణంలో దీని యొక్క ప్రస్తావన ఉంది. అంటే చిన్న పిల్లవాడికి, పుట్టినట్టే పిల్లవాడికి మొదటగా మనము విద్యను అందించేది ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్. ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ ఆ పిల్లవాడికి అందించాలి అని చెప్పినటువంటి అధికరణ ఏది రాజ్యాంగంలో అంటే 45వ అధికరణలో దీని గురించి చెప్పడం జరిగింది. సో 45వ అధికరణలో ఏమని తెలియజేశారు అని అంటే 6 సంవత్సరాల లోపు పిల్లలకి 6 సంవత్సరాల లోపు పిల్లలకి 6 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచిత, ఓకే, 6 సంవత్సరాల లోపు పిల్లలందరికీ ఉచిత, ఓకే, ఉచిత పూర్వ ప్రాథమిక విద్యని అందించాలి. ఉచిత పూర్వ ప్రాథమిక విద్యని అందించాలని తెలియజేస్తారు. ఉచిత పూర్వ ప్రాథమిక విద్యని అందించాలని దీంట్లో తెలియజేస్తుంది. ఇక్కడ ఏది రాజ్యాంగంలోని 45వ అధికరణలో తెలియజేస్తుంది. ఫస్ట్ ఏంటిది అనేది నేర్చుకుందాం. అంటే
పూర్వ ప్రాథమిక దశ అంటే మనం 3 నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లల్ని మనము పూర్వ ప్రాథమిక దశ లేదా పూర్వ బాల్య దశ అంటున్నాము. అలానే 3 నుంచి 6 సంవత్సరాల లోపు పిల్లవాడికి అందించేటువంటి విద్యని మనము పూర్వ ప్రాథమిక విద్య అని అంటున్నాము. అలానే మరి ఇట్లా 3 నుంచి 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి లేదా పూర్వ ప్రాథమిక దశలో ఉన్నటువంటి పిల్లలకి విద్యని అందించాలని మనకి ఎక్కడ తెలియజేస్తున్నారు అంటే రాజ్యాంగంలోని 45వ అధికరణలో దాని యొక్క ప్రస్తావన ఉన్నది. అంటే ఈ వయసు పిల్లలకి అని ఏమని ఉంది, 6 సంవత్సరాల లోపు పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యని అందించాలి, ఉచితంగా అందించాలని తెలియజేస్తుంది. మీరు పూర్వ ప్రాథమిక విద్యని ఉచితంగా అందించాలని ఇది తెలియజేస్తుంది. అలానే సో దీనినే ఇంకా ఏమని పిలుస్తారంటే అనియత విద్య అని కూడా పిలుస్తారు. ఏమంటారు? అనియత విద్య అని కూడా పిలుస్తారు. సో ఇలా కూడా క్వశ్చన్ అడగవచ్చు, అవునా? అనియత విద్య గురించి తెలియజేసేటువంటి రాజ్యాంగ అధికరణ ఏది? 45వ అధికరణ. అనియత విద్య, ఇన్ఫార్మల్ ఎడ్యుకేషన్. ఎవరైనా ఒకసారి చార్ట్ ని చెక్ చేస్తాను. ఎవరైనా ఇంగ్లీష్ మీడియం పిల్లలు ఉంటే నేను ఇంగ్లీష్ టర్మినాలజీ ఎక్కువగా వాడతాను. మీరు ఇంగ్లీష్ లో కూడా కొన్ని పదాలు వాడమని అనిపిస్తే నాకు ఇక్కడ మెసేజ్ చేయండి. ఓకే, అప్పుడు నేను ఇంగ్లీషు తెలుగు కొన్ని కలిపి చెప్తాను. ఓకేనా? సో ఆర్టికల్ 45 ఆల్వేస్ స్టేట్స్ దట్ ప్రొవైడింగ్ ఆఫ్ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ టు ద చిల్డ్రన్ ఆఫ్ బిలో 6 years అంట. బిలో 6 years అంటే 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి ఉచిత పూర్వ ప్రాథమిక విద్యని అందించాలి అని రాజ్యాంగంలోని 45వ అధికరణ తెలియజేస్తుంది. అలానే మరి దీని యొక్క ప్రస్తావన ఇంకా ఎక్కడ ఉంది? 1 by 1 నేర్చుకుందాం, నీట్ గా నేర్చుకుందాం. తొందర లేదు, హడావుడి లేదు. ఎగ్జామ్ కి తరువుగా మిమ్మల్ని ప్రిపేర్ చేయడం అనేది నా బాధ్యత. రెండోది, అంగన్వాడీ టీచర్లకు సంబంధించి 4000 పోస్టులతోటి టీచర్లు హెల్పర్లకి నోటిఫికేషన్ విడుదలైంది. మేము పోస్టులను నింపుతాము అంటున్నారు. అయితే మార్కెట్ లో చాలా పదాలు వినిపిస్తాయి. ఇక్కడేమో ఒక మాట మాట్లాడి మళ్ళీ నేను క్లాస్ కంటిన్యూ చేస్తాను. 4000కు పైగా అంగన్వాడీ టీచర్లు హెల్పర్స్ ని నింపుతాము ఒకళ్ళు అని నోటిఫికేషన్ ఇచ్చారు. అలానే ఆంధ్రప్రదేశ్ లో 243 పైగా మనకి సిడిపిఓ అండ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ మరియు ఏసిడిపిఓ పోస్టులు ఉన్నాయి అని ఆర్థిక శాఖ అప్రూవ్ చేసింది. అవునా? ఆర్థిక శాఖ ప్రభుత్వంలో ఉన్నటువంటి శాఖ అప్రూవ్ చేసింది. వీటిని నింపబోతున్నామని గత 1-2 months బ్యాక్ చెప్పారు. ఇలా గవర్నమెంట్ నుంచి వచ్చిన అఫీషియల్ సోర్స్ ని నమ్మండి అంతే తప్పించి మా ఇంటి పక్కన చెప్పింది, మా ఫ్రెండ్ వాళ్ళు పోయి ఇవాళ కూడా నాకు ఒక కాల్ వచ్చింది, నారా లోకేషన్ గారిని అడిగారు. ఈ విషయాన్ని నారా లోకేషన్ గారు ఏం చెప్తారు? ఆర్థిక శాఖ మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు చూసుకుంటారు. అలానే దీన్ని క్యాన్సిల్ చేస్తారంట. ఆర్థిక శాఖ ఒకసారి అప్రూవ్ చేసినాక క్యాన్సిల్ చేయటం ఉండదు, నోటిఫై చేశాక. సో అది అప్రూవ్ చేస్తే మహిళా శిశు సంక్షేమ శాఖ నోటిఫికేషన్ విడుదల చేసి వాళ్ళు నింపుకోవచ్చు. గవర్నమెంటే పర్మిషన్ ఇచ్చింది నింపుకోండి అని. అఫీషియల్ గా జీవో కూడా ఇచ్చింది, మీకు గ్రూప్ లో కూడా పెట్టాను ఒక 1.5 month బ్యాక్. సో ఇది కరెక్ట్. మొన్న అఫీషియల్ గా గవర్నమెంట్ 4000 పోస్టులకి జీవో రిలీజ్ చేసింది, అది కరెక్ట్. ఎల్లమ్మ చెప్పింది, పుల్లమ్మ చెప్పింది, వస్తాయట రావట, ఇది కాదు. ఇంతకు ముందు ఏమైనా కోర్టులో పెండింగ్ ఉంటే ఆ కోర్టులో పెండింగ్ ఉన్నాయి, అటే పోతాయి. అండ్ ఒక 3-4 నెలల క్రితం కొంచెం కదలిక లేదు డిపార్ట్మెంట్ లో, గవర్నమెంట్ లో కదలిక లేదు. ఒక 1 year పైగా వాళ్ళు ప్రభుత్వం ఏర్పాటు చేశాక, కూటమి ప్రభుత్వం వచ్చాక వాళ్ళు సెట్ కట్టడానికి టైం పట్టింది. వాళ్ళు వచ్చాక వాళ్ళు ఇగో ఈ పోస్టుని నింపబోతున్నాం చదువుకోండి అన్నారు. ఏపీలో డిఎస్సి ఏం చెప్పారు? ఇస్తాము మీరు చదువుకోండి అని 6-8 నెలల నుంచి చెప్పారు. మొన్న టక్కుని ఇచ్చిర్రు, ఒక 40 రోజుల్లోనే ఎగ్జామ్ పెట్టారు. ఏమంటే ఏంటి 40 రోజుల్లో మేము ఇంత సిలబస్ ఆడ చదువుతాము అని అంటే ఏం చెప్పారు వాళ్ళు? మేము ఎప్పటి నుంచో చెప్తున్నాము, 8 నెలల నుంచే చెప్తున్నాం ఇస్తాం చదువుకోండి అని. ఇప్పుడు ఏం చేశారు మళ్ళీ? సో ఈ 40 రోజుల్లో అలానే కంటిన్యూస్ గా చదివిన వాళ్ళు రాయగలిగారు, మంచి మార్క్స్ వస్తాయి అన్నారు. లేదనుకోండి లాస్ట్ మినిట్ లో చదవాలి అంటే కాదు. మీలో 243 పోస్టులకి నోటిఫికేషన్ ఇస్తాము అని మన 1.5 month క్రితం చెప్పింది.
వారం రోజుల క్రితం 4,000కు పైగా ఈ పోస్టులు కూడా నింపుతున్నాము అంది. అంటే దీన్ని బట్టి అర్థమైంది, డిపార్ట్మెంట్ నోటిఫికేషన్ రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యింది. ఒకదాని తర్వాత ఒక నోటిఫికేషన్ ఇస్తాము. టీచర్లు ఇచ్చారు, సిడిపిఓలు ఇచ్చారు, గ్రేడ్ 2 కూడా నింపబోతున్నాము అనే క్లారిటీని డిపార్ట్మెంట్ చెప్పకనే చెప్పింది. రేపు ఎగ్జామ్ నోటిఫికేషన్ ఇచ్చి ఇంకో నెలలో 1.5 month లో ఎగ్జామ్ పెడతామంటే, అమ్మ నేను చదువుకోలే, నా దగ్గర పుస్తకాలు లేవు, నేను మర్చిపోయినా, మా ఆ అమ్మ అసలు రానున్నది అని మనం చెప్తామా డిపార్ట్మెంట్కి? చెప్పలేదు. ఖచ్చితంగా ఎగ్జామ్ రాయాల్సిందే. కాబట్టి ఎవరైతే ఒకసారి అలర్ట్ చేసింది గవర్నమెంట్, ఏమని, చదువుకోండి, ఇస్తాము, ఎగ్జామ్ పెడతాము, ఊకే ఎప్పుడు 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 అని అడగకండి, మేము పెడతాము, మీరు ఇవి పోస్టులు చదువుకోండి అని చెప్తున్నారు. గ్రేడ్ 2 కూడా పోస్టులు ఎన్ని అనేది ఇంకొక 10-15 రోజుల్లో క్లారిటీ ఇస్తారు. చెప్పలేరు. నోటిఫికేషన్ కూడా ఇచ్చినా ఆశ్చర్యం లేదు. ఇచ్చారనుకోండి, మొత్తంగా మీరు కష్టపడి చదువుకోవాలి. అర్థమైందా? ఇక ఊక నా దగ్గర వాళ్ళు ఇస్తారా ఇయ్యరా అడగద్దు. ఇంత క్లారిటీగా చెప్పినప్పుడు మనం, ఇది ఎవరు ఇచ్చారు? గవర్నమెంటే చెప్పింది. గవర్నమెంటే చెప్పింది అని నమ్మకుంటా ఇంకొక అమ్మ చెప్పింది, ఇంకొక అమ్మ చెప్పింది, ఇంకొక అమ్మ చెప్పింది, రాదు అని నీకు ఎక్కడైనా రిలీజ్ చేసిందా గవర్నమెంట్? జీవో రిలీజ్ చేసిందా? చేయలేదు. ఇస్తామనే జీవోలు ఉన్నాయి. ఓకే, అంటే గవర్నమెంట్ అఫీషియల్ గా ఇచ్చిన ఇన్ఫర్మేషన్ నమ్మండి. మా పీడీ అన్నది ఇప్పుడు రానన్నది మా సిడిపిఓ చెప్పి ఆమెకు తెలుసా? వాళ్ళు ఫాలో అవుతారా? జాబ్లు వచ్చిన వాళ్ళు ఏం ఫాలో కాదు, రావాలనుకునేటోళ్ళు ఫాలో అవ్వాలి, మనం చూసుకోవాలి. అర్థమైందా? సో ఇవన్నీ మైండ్ లో పెట్టుకోకండి. గవర్నమెంట్ ఇచ్చిన అఫీషియల్ అధికారిక సమాచారాన్ని నమ్మండి. అంతేనా? రైట్. అదొక మాట చెప్దాం అనుకున్నాను స్టార్టింగ్ లో నేను. సరే, సో మనకి కమింగ్ టు దిస్ పాయింట్, మన సబ్జెక్ట్ లో రాజ్యాంగంలోని 45వ అధికరణలో మనకి ఏం చెప్పారు? 6 సంవత్సరాల లోపు పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యని అందించాలి అని తెలియజేశారు. మరి దీని యొక్క ప్రస్తావన ఇంకా ఎక్కడుంది అని అడుగుతున్నాం. ఎక్కడుంది అంటే, దీని యొక్క ప్రస్తావన విద్యా హక్కు చట్టంలో ఉంది. విద్యా హక్కు చట్టంలో ఉంది. ఓకేనా? విద్యా హక్కు చట్టం. విద్యా హక్కు చట్టాన్ని ఎప్పుడు చేశారు అని అడిగాడు అనుకోండి, 2009లో చేశారు. విద్యా హక్కు చట్టాన్ని ఎప్పుడు చేశారు? 2009లో చేశారు. దీనిని ఏమంటాము అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్. రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అంటాం. ఓకే, చట్టం ఎప్పుడు చేశారు అని అడిగితే 2009లో చేశారు అని రాయాలి. విద్యా హక్కు చట్టాన్ని ఎప్పుడు అమలు చేశారు అని అడిగితే ఎప్పుడు అమలు చేశారు అంటే, సో మనకి క్లారిటీగా రాయాలి, ఏది పడుతుంది రాయకూడదు. ఏంటిది? ఏప్రిల్ 1, 2010 అమలు చేశారు. అంటే వాడు అడిగిన క్వశ్చన్ ని బట్టి మన ఆన్సర్ ఉండాలి. సడన్ గా రాస్తాం, తక్కువ రాస్తాం మనం. ఏమని? మన భారతదేశంలో విద్యా హక్కు చట్టాన్ని ఏ సంవత్సరంలో అమలు చేశారు అనగానే తక్కువ 2009 పెట్టొస్తాడు. వాడు అడిగింది ఏంటిది? అమలు అని అడిగాడు. సో వెన్ వాస్ ద రైట్ టు ఎడ్యుకేషన్ ఈస్ ఇంప్లిమెంటెడ్ ఇన్ ద ఇయర్ ఆఫ్ అని అడిగాడు. విద్యా హక్కు చట్టాన్ని ఎప్పుడు అమలు చేశారు అని అడిగారు. ఎప్పుడు అమలు చేశారు అన్నప్పుడు నువ్వేం చేయాలి? ఏప్రిల్ 1, 2010 పెట్టాలి. చట్టం ఎప్పుడు చేశారు అంటే 2009 పెట్టాలి. ఓకేనా? సరే, ఇయర్ గురించి అలా పెట్టుకున్నాం. అసలు ఈ విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది అనగానే గుర్తుపెట్టుకోవాలి. ఒకటి, విద్యా హక్కు చట్టం ఏం చెప్తుంది అంటే, రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ అనేది ప్రధానంగా ఏం తెలియజేస్తుంది అంటే, సో మీకు చెప్తాను, 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి, 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి ఉచిత మరియు నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలని చెప్తుంది. ప్రాథమిక విద్యని, ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యను అందించాలని చెప్తుంది. ఉచిత నిర్బంధ ప్రాథమిక విద్యని అందించాలని తెలియజేస్తుంది. ఏది? విద్యా హక్కు చట్టం. గుర్తుపెట్టుకుని మనం మాట్లాడేది చాప్టర్ ఏంటిది? పూర్వ ప్రాథమిక విద్య గురించి మాట్లాడుతున్నాం. కానీ విద్యా హక్కు చట్టం ఫస్ట్ తెలియజేసేది ఏంటిది? ప్రాథమిక విద్య, పూర్వ ప్రాథమిక విద్య కాదు, ప్రాథమిక విద్యకి అందించాలి. ఏ వయసు పిల్లలకి? 6 to 14 years. 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి అందించేటువంటి విద్యని ఏమంటాము అంటే ప్రాథమిక విద్య. సో ఇక్కడ చెప్తారు. ఇక్కడ చూడండి,
0 to 6 years పిల్లలకి ఓకే పూర్వ ప్రాథమిక విద్యని ప్రీ ప్రైమరీ ఎడ్యుకేషన్ ని అందించాలని తెలియజేసేది ఆర్టికల్ 45. ఓకే 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి 6 నుంచి 14 సంవత్సరాల లోపు పిల్లలకి అందించేటువంటి విద్యను ఏమంటాం ప్రాథమిక విద్య అంటాం. ఇదేంటిది పూర్వ ప్రాథమిక విద్య ప్రీ స్కూల్ ఏది ఫస్ట్ 0 to 6 years లో. అలానే 6 to 14 years లో ఏంటిది అంటే ప్రాథమిక విద్య. ఓకే ప్రాథమిక విద్య దీనిని తెలియజేసే అధికరణ ఏది ఆర్టికల్ 21A. ఆర్టికల్ 21A రాజ్యాంగంలోని 21A అనేటువంటి అధికరణ ఏం తెలియజేస్తుంది అని అంటే ప్రాథమిక విద్య గురించి తెలియజేస్తుంది. ఈ 21A అనేటువంటి అధికరణ ఎలా వచ్చింది అంటే విద్యా హక్కు చట్టం 2009 అనేది ఈ యొక్క అధికరణని అమలు చేయడానికి చేసిన చట్టమే ఏంటిది అంటే విద్యా హక్కు చట్టం. ఓకేనా విద్యా హక్కు చట్టం ఎందుకు వచ్చింది అంటే ఈ 21A లో ఉన్నటువంటి అంశాన్ని అమలు చేయడం కోసం విద్యా హక్కు చట్టాన్ని 2009లో చేశారు. సరే క్లియర్. పూర్వ ప్రాథమిక విద్య గురించి తెలియజేసే అధికరణ అంటే 45వ అధికరణ. ప్రాథమిక విద్య గురించి తెలియజేసే అధికరణ అంటే 21A అనే అధికరణ. ఈ అంశాన్ని అమలు చేయడం కోసం చేసిన చట్టం 2009. అంటే ఇక్కడ క్లారిటీ ఉంది. విద్యా హక్కు చట్టం ప్రధానంగా చెప్పేది పూర్వ ప్రాథమిక విద్య గురించి కాదు, ప్రాథమిక విద్య గురించి. ఏ వయసు పిల్లలకి 6 నుంచి 14 సంవత్సరాలు. కానీ ఈ యొక్క విద్యా హక్కు చట్టంలోని ఒక సెక్షన్ మాత్రము దేని గురించి తెలియజేస్తుంది అంటే పూర్వ ప్రాథమిక విద్య గురించి తెలియజేస్తుంది, ప్రీ స్కూల్ గురించి. అదే ఏ సెక్షన్ అంటే 11th సెక్షన్. అంటే రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఆర్టీఈ యాక్ట్ 2009. ఓకేనా ఆర్టీఈ యాక్ట్ 2009 11వ సెక్షన్ ఏం తెలియజేస్తుంది అంటే పూర్వ ప్రాథమిక విద్య గురించి తెలియజేస్తుంది. పూర్వ ప్రాథమిక విద్య గురించి ఈ అంశం అనేటువంటిది తెలియజేస్తుంది. ఓకేనా పూర్వ ప్రాథమిక విద్య గురించి ఇది తెలియజేస్తుంది అన్న. అంటే ఇక్కడ చాలా క్లారిటీగా ఉంది. అంటే మనకి పూర్వ ప్రాథమిక విద్య అనగానే మనకి గుర్తు రావాల్సినటువంటి అధికరణ ఏంటిది 45వ అధికరణ అంటే ప్రీ స్కూల్. ప్రాథమిక విద్య అనగానే గుర్తు రావాల్సింది ఏంటిది 21A అధికరణ. సో ఇది దేని గురించి ఇది తెలియజేసేటువంటి చట్టం ఏది ఆర్టీఈ యాక్ట్. దీన్ని అమలు చేయడం కోసం చేసినటువంటి చట్టం ఏది ఆర్టీఈ యాక్ట్ 2009. సో ఇది ఏ వయసు 0 to 6 years. అవునా ఆర్టికల్ ఇది. ఓకేనా సో ఇది ప్రీ స్కూల్. ఈ ప్రీ స్కూల్ ఎడ్యుకేషన్ కి ఇంకా ఏం పేరు అంటే అనియత విద్య. అనియత విద్య. ఈ ప్రాథమిక విద్య అనేటువంటిది ఏది 6 to 14 years ఉన్నటువంటి దీని ఏమంటామంటే ఇంకా నియత విద్య లేదా ఏమంటామంటే ప్రాథమిక విద్య. ప్రాథమిక విద్య దీని ఏమని పిలవచ్చు అనియత విద్య. ఇంకా ఏమని పిలుస్తాం బాల్యారంభ దశ విద్య. ఇంకా ఏమని పిలుస్తాము అంగన్వాడీ విద్య. ఓకే అంగన్వాడీ విద్య, బాల్యారంభ దశ విద్య, బాల్వాడీ విద్య. ఇంకా ఏమని పిలుస్తారు కిండర్ గార్డెన్ విద్య. కిండర్ గార్డెన్ విద్య ఇలా అనేక రకాల పేర్లు ఉన్నాయి. ప్రీ స్కూల్, బాల్వాడీ విద్య, బాల్యారంభ దశ విద్య, అంగన్వాడీ విద్య, కిండర్ గార్డెన్ విద్య అని దేన్ని అంటాం లేదా అనియత విద్య అని. సో వాడు క్వశ్చన్ ఎలా అడిగినా మనం చేయగలిగేటట్టు ఉండాలి. సో అదంతా కూడా ఏంటది 6 years లోపు పిల్లలకి అందించేటట్టు విద్య. వాడు క్వశ్చన్ అడిగాడు ఈ క్రింది వారిలో ఏ వయసు పిల్లలకి అనియత విద్యని అందిస్తారు 0 to 6 years అంటే ఇక్కడ 0 to 6 years. లేదా మనకి 6 to 14, 14 to 18 అని అడిగితే మనం ఏంటిది 0 to 6 years అంటాం. ఓకేనా ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అలానే పూర్వ బాల్య దశ యొక్క వయసు అంటే 0 to 6 years అని చెప్తాము. స్పెసిఫిక్ గా
పూర్వ ప్రాథమిక విద్యని ఏ వయసులో పిల్లలకు అందిస్తారు అంటే 3 to 6 అని గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అది ఓకే. సో ఆర్టికల్ 45, ఆర్టికల్ 21A. సార్ ఇది రాజ్యాంగంలోనే అధికారులు, ఇది అనియత విద్య గురించి తెలియజేస్తుంది. 6 నుంచి 14 సంవత్సరాలలోపు పిల్లల కంటే ప్రాథమిక విద్య, అలానే నియత విద్య అంటాం. ఓకే. సో దీన్ని మనము మహిళా శిశు సంక్షేమ శాఖ దేని ద్వారా అమలు చేస్తుంది అంటే, మహిళా శిశు సంక్షేమ శాఖ ఐసిడిఎస్ అనేటువంటి విభాగం ద్వారా అమలు చేస్తుంది. ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీసెస్ అనేటువంటి విభాగం ద్వారా మనము ఈ యొక్క పూర్వ ప్రాథమిక విద్యని మనము దీంట్లో అమలు చేస్తున్నాము. ఓకేనా? మరి ఈ యొక్క పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటిది దేని ద్వారా అమలు చేస్తున్నాం? ఐసిడిఎస్ ద్వారా అమలు చేస్తున్నాం. సరే, ఇప్పుడు దీని పేరు మార్చారు, అది కూడా తెలియాలి మనకి. ఐసిడిఎస్ ని ప్రస్తుతం ఏమని పిలుస్తున్నారు అంటే ఏడబ్ల్యూఎస్ అని పిలుస్తున్నారు. అవునా? దేశవ్యాప్తంగా దీని పేరు ఏం మారింది? ఏడబ్ల్యూఎస్, అంగన్వాడీ సర్వీసెస్ గా మారింది. అంగన్వాడీ సర్వీసెస్ గా మారింది. అంగన్వాడీ సర్వీసెస్ గా మారింది. ఇప్పుడు దీన్ని ఏమని పిలవాలి? ఏడబ్ల్యూఎస్ గా పిలవాలి. అది తెలియాలి. అసలు ఈ ఐసిడిఎస్ లో పూర్వ ప్రాథమిక విద్యను ప్రారంభించారు అని చెప్తున్నాము. అసలు ఈ ఐసిడిఎస్ అనేటువంటిది మనకి భారతదేశంలో ఎలా తీసుకొచ్చారు? మీ అందరూ మహిళా శిశు సంక్షేమ శాఖలో ఐసిడిఎస్ లో పనిచేస్తున్నారు. మరి దీన్ని ఎలా తీసుకొచ్చారు అంటే, ఇది ఎప్పుడు స్టార్ట్ అయింది అంటే, ఈ ఐసిడిఎస్ అనేటువంటిది భారతదేశంలో మనకి 1975వ సంవత్సరంలో ప్రారంభించారు. 1975వ సంవత్సరంలో దీన్ని ప్రారంభించారు. దీనిని ఏమంటాం? సమగ్ర బాలల అభివృద్ధి సేవల పథకము అని పిలుస్తాం. ఏమని పిలుస్తారు? సమగ్ర బాలల అభివృద్ధి సేవల పథకము అని అంటారు. ఈ ఐసిడిఎస్ లో భాగంగా 1975లో ప్రారంభించిన ఈ ఐసిడిఎస్ లో భాగంగా మరి ఇక్కడ ఏం చెప్తున్నారు అని అంటే, ఐసిడిఎస్ అంటే 1975లో ప్రారంభించినటువంటి ఐసిడిఎస్ లో భాగంగా ఏం చెప్తున్నారు అని అంటే, మనకి 6 సంవత్సరాల లోపు పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యని అందించమని చెప్తుంది ఈ పథకం. 6 సంవత్సరాల లోపు పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యని అందించమని తెలియజేస్తుంది. రైట్. అసలు ఈ ఐసిడిఎస్ ని దేని ద్వారా ప్రారంభించారు? ఐసిడిఎస్ ఎప్పుడు ప్రారంభించారు అంటే 1975లో ప్రారంభించారు. అసలు ఐసిడిఎస్ అనేటువంటిది భారతదేశంలో దేని ద్వారా ప్రారంభించారంటే, జాతీయ విద్యా విధానము 1974 ద్వారా ఇది ప్రారంభించారు. అంటే జాతీయ విద్యా విధానము 1974 ఏం చెప్తుంది అని అంటే, సమగ్ర బాలల అభివృద్ధి సేవల పథకాన్ని ప్రారంభించమని చెప్పింది. అలానే 6 సంవత్సరాల లోపు పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యని అందించమని చెప్పింది. ఏది? ఏ పాలసీ? ఏ పాలసీ అంటే ఏమంటున్నాము? నేషనల్ ఎడ్యుకేషనల్ పాలసీ. ఎప్పుడు? 1974, 1974. అర్థమవుతుందా? 1974 జాతీయ విద్యా విధానము ఏం తెలియజేస్తుంది అంటే, 6 సంవత్సరాల లోపు పిల్లలకి 2 అంశాలు తెలియజేస్తుంది. ఏం తెలియజేస్తుంది అని అంటే, ఇక్కడ రాస్తాను, అంటే దీన్ని ఎన్ఈపి 1974 అంటాం. అంటే జాతీయ విద్యా విధానము 1974 ఏం తెలియజేస్తుంది అంట? ఒకటి, 6 సంవత్సరాల లోపు పిల్లలకి ప్రీ స్కూల్ అందించమని చెప్పారు. ఓకే. సో అలానే ఈ 6 సంవత్సరాల లోపు పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యని అందించడం కోసం ఐసిడిఎస్ అనేటువంటి పథకాన్ని ప్రారంభించమని చెప్పింది. అంటే మీరు అందరూ ఇప్పుడు పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ఐసిడిఎస్ అనేటువంటిది, మహిళా శిశు సంక్షేమ శాఖలోని ఐసిడిఎస్ అనేది ఏ పాలసీ ద్వారా వచ్చింది? ఎన్ఈపి 1974లో వచ్చింది. ఇప్పుడు మనకున్నటువంటి పాలసీ ఏంటిది? మనం ఇప్పుడు లేటెస్ట్ పాలసీ ఏంటిది? నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020, 2020లో జాతీయ విద్యా విధానం అనేటువంటిది వచ్చింది. జాతీయ విద్యా విధానం ఎప్పుడు? ఇప్పుడు లేటెస్ట్ ఏంటిది? 2020లో వచ్చింది. ఇది ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఓకే. సో అలానే
ఇది ఒక ఇంపార్టెంట్ అంశం. దీంట్లో కూడా ఏం చెప్పారు, సో ఇక్కడ నేను చెప్పింది ఏంటిదట, సో మనకి అంటే పూర్వ ప్రాథమిక విద్య యొక్క ప్రస్తావన ఎక్కడెక్కడ ఉంది అని చెప్తున్నాను. రాజ్యాంగంలోని 47వ అధికరణంలో ఈ యొక్క అనియత విద్య లేదా పూర్వ ప్రాథమిక విద్య గురించి ఉంది. రెండవది రాజ్యాంగంలోని 21A ద్వారా వచ్చినటువంటి విద్యా హక్కు చట్టము లోని ఏ సెక్షన్ లో ఉంది అని చెప్పాను, 11వ సెక్షన్ లో ఉంది అని చెప్తున్నాను. ఏ సెక్షన్ లో ఉంది, 11వ సెక్షన్ లో. దేని గురించి చెప్తుంది, పూర్వ ప్రాథమిక విద్య గురించి చెప్తుంది. అలానే కమింగ్ టు ద నెక్స్ట్ పాయింట్, ఈ పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటి ప్రస్తావన ఇంకా ఎక్కడ ఉంది అని చెప్తున్నాను. సో మనకి జాతీయ విద్యా విధానము 1974లో కూడా దీని యొక్క ప్రస్తావన ఉంది. జాతీయ విద్యా విధానము 1974లో కూడా దీని యొక్క ప్రస్తావన ఉంది అని చెప్తున్నాను. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేటువంటి దాంట్లో. సో దాని తర్వాత కూడా దీని యొక్క ప్రస్తావన ఎక్కడ ఉంది అంటే నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1986లో కూడా దీని ప్రస్తావన. దీని యొక్క ప్రస్తావన ప్రీ స్కూల్ యొక్క ప్రస్తావన. అలానే దీని తర్వాత నేషనల్ న్యూట్రిషనల్ పాలసీ. నేషనల్ న్యూట్రిషనల్ పాలసీ, మనకి నేషనల్ న్యూట్రిషన్ పాలసీ అనేది కూడా చేశారు. సో దీన్ని జాతీయ పౌష్టికాహార విధానము అని అంటారు. ఇది 1993లో చేస్తారు. 1993లో ఈ పాలసీ చేయడం జరిగింది. ఏమంటున్నారు దీన్ని, నేషనల్ న్యూట్రిషనల్ పాలసీ. అంటే 6 సంవత్సరాల లోపు ఉన్నటువంటి పిల్లలకి ఏమందించాలట, పౌష్టికాహారాన్ని అందించమని చెప్తుంది. ఇది జాతీయ పౌష్టికాహార విధానం 1993. పాలసీ ఏం చెప్తుంది, ఈ యొక్క ఎన్ఈసి పాలసీ ఏం చెప్తుంది, 6 సంవత్సరాల లోపు పిల్లలకి పూర్వ ప్రాథమిక విద్యని అందించాలని చెప్తుంది. అలానే ఎన్ఈపి పాలసీ ఏం చెప్తుంది, జాతీయ పౌష్టికాహార విధానము 6 సంవత్సరాల లోపు పిల్లల్లో పౌష్టికాహార లోపాన్ని నిర్మూలించడం కోసము 1993లో ఒక విధానాన్ని చేశాము అని చెప్తుంది. అంటే ఇక్కడ కూడా ప్రీ స్కూల్ యొక్క ప్రస్తావన అనేటువంటిది ఉంది. ఇక్కడ కూడా ఏముందండి, ప్రీ స్కూల్ యొక్క ప్రస్తావన ఉంది. సో మనకి ప్రీ స్కూల్లో యొక్క ప్రస్తావన ఎక్కడ ఉంది అంటే 45 అధికరణ, విద్యా హక్కు చట్టంలోని 11వ సెక్షన్, జాతీయ విద్యా విధానం 1974, జాతీయ విద్యా విధానం 1986, జాతీయ పౌష్టికాహార విధానము 1993. వీటన్నిటిలో కూడా ఏముంది అంటే ప్రీ స్కూల్ యొక్క ప్రస్తావన ఉంది. అలానే మనకి ఇంపార్టెంట్ అంశం ఏంటి అంటే, సో ఇది కాకుండా ఇంకా ఎక్కడ ఉంది అని అంటే నేషనల్ హెల్త్ పాలసీ, జాతీయ ఆరోగ్య విధానం. జాతీయ ఆరోగ్య విధానం. సో అంటే నేను ఏం చెప్తున్నాను అంటే ఈ ప్రీ స్కూల్ కి సంబంధించి స్టార్టింగ్ నుంచి ఇప్పుడున్నటువంటి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ, నిపుణ్ భారత్, ఓకే, జ్ఞానజ్యోతిలో మనకి ఇచ్చినటువంటి నిపుణ్ భారత్, జాతీయ పాఠ్య ప్రణాళిక కరికులం వరకు రావాలి మనం. అంటే స్టార్టింగ్ నుంచి ప్రస్తుతం ఉన్నటువంటి దాని వరకు ప్రీ స్కూల్లో ఏం చెప్పారు అనేది నేర్చుకోవాలి. నేర్చుకున్న తర్వాత మిగిలిన అంశాలు, అసలే జాతీయ విద్యా విధానంలో ప్రస్తుతం ఉన్నటువంటి అంశాలు ఏంటిది అనేది దాంట్లో డీటెయిల్డ్ గా నేర్చుకోవాలి. అంటే ఇక్కడ ఎక్కడ ఉన్నాం, 1974 ఎన్ఈపిలో ఉన్నాం. మనం ఎక్కడికి రావాలి, ఎన్ఈపి 2020లోకి రావాలి. అంటే అవి ఇక్కడ ఉన్నాయి. సో ఎన్ఈపి 2020లో అసలు ఫౌండేషన్ స్టేజ్ అంటే ఏంటి, అసలు ప్రీ స్కూల్ దాని యొక్క ప్రస్తావన ఏంటి, దాంట్లో ఆ పునాది దశలో పిల్లవాడి యొక్క మెదడు యొక్క అభివృద్ధి ఎలా ఉంటుంది, పంచకోశ వికాసాలు అంటే ఏంటి, పంచకోశ వికాసం యొక్క అభివృద్ధి యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఇవి నేర్చుకుంటూ ఉంటాం. జాతీయ పాఠ్య ప్రణాళిక చట్టము 2022లో ఏ అంశాలు చెప్పారు అనేది కూడా నేర్చుకుంటాం. ఓకేనా, సో ఇది మనము చూస్తాం. అక్కడికి వద్దాము, కంగారు పడకండి, ఒక వరుస క్రమంలో మనం అక్కడికి వెళ్దాం. రైట్. సో అలానే జాతీయ ఆరోగ్య విధానము అనేది ఎప్పుడు చేశారంటే 2002లో చేశారు. 2002వ సంవత్సరం. ఇయర్స్ గుర్తుండాలి. సో అసలు భారతదేశంలో ఐసిడిఎస్ అనేటువంటిది ఏ విద్యా విధానం ద్వారా ప్రారంభించాడు అని క్వశ్చన్ అడిగాడు. ఐసిడిఎస్ లేదా ప్రస్తుతం అమలవుతున్న అంగన్వాడీ సేవల పథకం అనేది ఏ విద్యా విధానం ద్వారా అమలవుతుంది అని క్వశ్చన్ అడిగాడు. సో అది ఎన్ఈపి 1974, ఎన్ఈపి 1986, ఎన్ఈపి 2020 అని అడుగుతారు. లేదా జాతీయ పౌష్టికాహార విధానం 1993 అని అడుగుతారు.
దేని ద్వారా స్టార్ట్ అయింది మొదటిసారిగా? NEP 1974, 1974లో ఈ పాలసీ చేశాక ఆ పాలసీ ఏం చెప్పింది? అరే బాబు, చిన్న పిల్లల యొక్క సంరక్షణ కోసం ఒక ప్రీ స్కూల్ ఏర్పాటు చేయండి, ఒక ICDS అనే పథకం పెట్టండి, పౌష్టికాహార లోప నివారణ కోసం పిల్లలకి పౌష్టికాహారాన్ని అందించమని ఈ పాలసీ చెప్పింది. ఈ పాలసీలో చెప్పిన దాని ప్రకారం 1975లో ప్రస్తుతం మీరు పనిచేస్తున్నటువంటి ఈ యొక్క పథకాన్ని ప్రారంభించడం జరిగింది. ఈ యొక్క పథకాన్ని ప్రారంభించారు. అది 1975లో అమలైనటువంటి ఆ పథకము 2025 వరకు కూడా అమలవుతుంది. అంటే పిల్లల యొక్క ప్రాధాన్యత ఎంత ఉందో గుర్తించండి. అవునా? దాదాపుగా 60-70 ఇయర్స్ నుంచి ఈ స్కీమ్ అనేది రన్ అవుతుంది. కాకపోతే ప్రస్తుతము AWS అనే పేరు మార్చారు, కానీ అదే సర్వీస్ మీరందరూ కూడా దాంట్లోనే పనిచేస్తున్నారు. రైట్? ఇది జాతీయ ఆరోగ్య విద్యా విధానానికి సంబంధించింది. అలానే నేషనల్ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్, నేషనల్ మనకి జాతీయ పిల్లల కార్యక్రమము, నేషనల్ చిల్డ్రన్స్ ప్రోగ్రామ్. దీంట్లో కూడా ఈ యొక్క ప్రీ స్కూల్ గురించి చెప్పడం జరిగింది. ఎప్పుడు చేశారంటే ఇది 2005లో చేశారు. జాతీయ పిల్లల కార్యక్రమం 2005లో చేయడం జరిగింది. అలానే అసలు ఈ పూర్వ ప్రాథమిక విద్య యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేసినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ పాలసీ అది. అవునా? పౌష్టికాహారాన్ని అందించాలని చెప్పింది నేషనల్ న్యూట్రిషన్ పాలసీ. ఆరోగ్యాన్ని అందించాలి పిల్లలకి అని చెప్పింది నేషనల్ హెల్త్ పాలసీ 2002లో. అవునా? ICDS పథకాన్ని ప్రారంభించమని చెప్పింది నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 1974లో. ఇది అందరికీ ఉపయోగపడుతుంది. గ్రేడ్ 1, గ్రేడ్ 2, CDPO మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా. మనం ఇంట్లో కూర్చొని మనం అనుకుంటాం మనకు అంతా తెలుసు, సీక్వెన్స్ తెలుసు, వరుస క్రమం తెలుసు, నేను మొత్తం చదువుకున్నా అనుకుంటాం. నువ్వు అనుకోవటం కాదు, వీటన్నిటికీ ఆన్సర్ చేయగలగాలి. అప్పుడే నీకు పర్ఫెక్షన్ వస్తుంది. అప్పుడే నీకు క్వశ్చన్ పేపర్ ఎలా ఇచ్చినా రాస్తావు. అవునా? సో మనకి ఎట్లా, ఒక 100 పోస్టులు పడితే 10,000 మంది రాస్తే 100 మందికే వస్తుంది జాబ్. ఆ 100 మందిలో నువ్వు ఉండాలి అని అంటే పైన చదివినా, ఒకసారి చదివినా, అవునా, కొద్దిగా బిట్లు చదువుకొని పోయినా అంటే కలవదు. మొత్తం చదువుకోవాలి. ఒకటే చెప్పినగా 10,000 మంది రాస్తే 100 పోస్టులే ఉంటే 100లో నువ్వు ఉండాలి అంటే కష్టపడి చదవాలి. ఏ క్వశ్చన్ కాన్సిక్వెన్స్ అడిగినా కరెక్ట్ గా చేయాలి. ఓకే, ఇలా సీక్వెన్స్ గా రాసుకోండి. మళ్ళీ ఒకసారి నా వీడియో ఓపెన్ చేసి ఎన్నిసార్లు అయినా చూడొచ్చు యాప్ లో. బట్ అడ్మిషన్ తీసుకుంటేనే, ఈ రోజు అంటే నేను ఫ్రీ యాక్సెస్ ఇచ్చిన, అడ్మిషన్ తీసుకుంటే ఎన్నిసార్లు అయినా ఈ వీడియోస్ ఓపెన్ చేసి మీరు క్లాస్ వినొచ్చు, పెట్టుకుని నోట్స్ కూడా రాసుకోవచ్చు. బుక్స్ కూడా రెడీ చేశాను. ఈసారి ఏంటంటే మీకు అప్డేటెడ్ బుక్స్ ని కూడా రెడీ చేసి పెట్టాను. లాస్ట్ మంత్ మొత్తం అదే అప్డేట్ చేయడంలోనే ఉన్నాను. బుక్స్ ని కూడా అప్డేట్ చేసి ఇచ్చాం. ఇంకా ఏమైనా అప్డేట్ కావాలంటే మళ్ళీ PDF మీకు ఎవరైతే అడ్మిషన్ తీసుకుంటారో ఆ PDF ఎగ్జామ్ కు పోయే ముందు వరకు కూడా PDF ని మళ్ళీ మీకు ఇవ్వడం జరుగుతుంది. ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అన్ని కూడా దాంట్లో కొత్త అంశాలన్నీ యాడ్ చేసి బుక్స్ రెడీగా ఉన్నాయి. బుక్స్ కూడా చాలా మంది తీసుకున్నారు. నిన్న మొన్నటి దాకా రోజు కొరియర్ వెళ్తూనే ఉన్నాయి. ఈ రోజు కూడా వెళ్తాయి, రోజు వెళ్తాయి. ఓకే, ఎగ్జామ్ వరకు ఈ ప్రాసెస్ కొనసాగుతూ ఉంటుంది. ఓకే, రైట్. అలానే సరే, పాలసీ అంటే పూర్వ ప్రాథమిక విద్య గురించి, వీటన్నిటి గురించి కూడా మనము నేర్చుకున్నాం. అలానే నెక్స్ట్ అంశంకి వద్దాం. ఓకేనా? నెక్స్ట్ అంశం గురించి వచ్చేద్దాం ఇక్కడ. సో మరి ఈ యొక్క పూర్వ ప్రాథమిక విద్య గురించి అంటే పూర్వ ప్రాథమిక విద్య యొక్క ప్రాముఖ్యత గురించి తెలియజేసిన మొట్టమొదటి పాలసీ ఏంటిదంటే, అంటే ఇంపార్టెంట్ పాలసీ ఏదంటే దాన్ని ఏమంటారంటే నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ పాలసీ. మనం ఇప్పటివరకు ఏం చెప్పుకున్నాం? జాతీయ విద్యా విధానము 1974, 1986 జాతీయ విద్యా విధానము. అవునా? 1986 తర్వాత మనం ఇంకా అనేక పాలసీస్ ఉన్నాయి. బట్ దాని తర్వాత 2020 కూడా నేర్చుకున్నాం. 2020 నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020లో కూడా చేశారని చెప్పాను. అలానే జాతీయ ఆరోగ్య విధానం 2022లో చేశారు. జాతీయ పిల్లల కార్యక్రమం ఎప్పుడు 2005లో చేశారు. ఓకేనా? నేషనల్ న్యూట్రిషన్ పాలసీ 93లో చేశారు. అలానే ఇప్పుడు నేను ఏం మాట్లాడుతున్నాను అంటే జాతీయ పూర్వ ప్రాథమిక విద్యా విధానము ఎప్పుడు చేశారు అని కూడా అడుగుతారు. జాతీయ
పూర్వ ప్రాథమిక విద్యా విధానం. మౌస్ ఎట్ట పోయింది, మీరు ఏం చాట్ ఏమన్నా మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా ఇక్కడ అడగడానికి ఆస్కారం. జాతీయ పూర్వ ప్రాథమిక విద్యా విధానం ఎప్పుడు చేశారంటే ఇది 2013లో చేశారు. 2013లో కన్ఫ్యూజ్ కావద్దు, ఒక్కొక్కటి వాడు ఏం అడిగితే అది చేయాలి. నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ పాలసీ. ఓన్లీ ఎడ్యుకేషన్ పాలసీ అంటేనేమో 2020లో లేటెస్ట్. ఎర్లీ చైల్డ్హుడ్ ఎడ్యుకేషన్ పాలసీ అంటేనేమో 2013లో. ఓకేనా? సో 2013లో జాతీయ పూర్వ ప్రాథమిక విద్యకు సంబంధించి, అంటే ఈ పూర్వ ప్రాథమిక పాఠశాలలోని పిల్లలకి ఎలాంటి విద్యను అందించాలి, ఏ కరిక్యులం ఉండాలి, దీంట్లో టీచర్స్ పాత్ర ఏంటి, తల్లిదండ్రుల యొక్క పాత్ర ఏంటి, సో దీంట్లో ఈ పూర్వ ప్రాథమిక దశలో సమగ్ర అభివృద్ధి అంటే ఏంటి, పంచకోశ వికాసాలు అంటే ఏంటి, ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. ఓకేనా? ఇవన్నీ ఇక్కడ నేర్చుకుంటాం. సో ఇదొక సీక్వెన్స్. ఓకే, ఈ సీక్వెన్స్ నేను ఇప్పుడు వరుసగా రాశాను. 1974 నుంచి ఇలా రాశాను. ఇది మీరు ఎక్కడ వెతికినా క్లారిటీ దొరకదు, కాబట్టి గుర్తుపెట్టుకోవాలి. రెండవ అంశం, అలానే ఇక్కడ మరి పూర్వ ప్రాథమిక దశలో ఉన్నటువంటి పిల్లలకి ఎలాంటి సిలబస్ ని బోధించాలి అని ఏం చెప్తుందంటే నేషనల్ ఈసీఈ కరిక్యులం ఫ్రేమ్వర్క్ అండి. హౌ మెనీ ఆఫ్ యూ ఆన్సర్? ప్లీజ్ ఆన్సర్ దిస్ క్వశ్చన్. జాతీయ పూర్వ ప్రాథమిక విద్యా ప్రణాళిక చట్టము అంటారు దీన్ని. జాతీయ పూర్వ ప్రాథమిక విద్యా ప్రణాళిక చట్టం ఏ సంవత్సరంలో చేశారు? ఆన్సర్ చేయండి. దీనికి కరెక్ట్ ఆన్సర్ చేస్తే మీకు జాబ్ వచ్చినట్టే, లేదంటే ఇంకా కష్టపడి చదవాలి అని అర్థం. జాతీయ పూర్వ ప్రాథమిక విద్యా ప్రణాళిక చట్టాన్ని ఏ సంవత్సరంలో చేశారు? లేటెస్ట్ది ఎప్పుడు చేశారు? ఇట్లా రెండు రకాలుగా అడగవచ్చు. ఆన్సర్ చేయగలిగితే ఆన్సర్ చేయండి. 2022లో చేశారు. ఓకే రోజా. ఇంకా జాతీయ పూర్వ ప్రాథమిక విద్యా ప్రణాళిక చట్టం 2020లో ఉందా? ఓకే. ఇంకా మీ చార్ట్ వరకు నాకు ఇక్కడ చూస్తున్నాను, డిస్ప్లే చేస్తున్నాను. ఓకే, చెప్పాలా? నేనే చెప్పాలా? రైట్. 2005లో చేశారు తల్లి. ఇంత పెద్ద షాక్ ఇచ్చలేదు సార్. రైట్, ఎగ్జాక్ట్లీ. జాతీయ పూర్వ ప్రాథమిక విద్యా ప్రణాళిక చట్టము, నేషనల్ ఎర్లీ చైల్డ్హుడ్ కరిక్యులం ఫ్రేమ్ వర్క్ అనేది 2005లో చేశారు. 2005లో మొదటిసారిగా చేశారు. అంటే అసలు ఈ పిల్లలకి ఏం బోధించాలి, ఏం కరిక్యులం ఇవ్వాలి, ఏం సిలబస్ చెప్పాలి అని ఈ యొక్క ఫ్రేమ్ వర్క్ చెప్తారు. దీని లేటెస్ట్ ఏంటిదంటే అదే ఇప్పుడు మనకి నేర్చుకునేది నేషనల్ కరిక్యులం 1 by 1 వస్తున్నాను. ఓకేనా? ఎన్ఈపిలో వస్తాను. ఎన్ఈపిలో ఏముంది? 5+3+3+2 అంటే ఏంటి, 10+2 విద్యా విధానం ఏంటి, ఇప్పుడు ఉన్నటువంటి విద్యా విధానం ఏంటి, ఫౌండేషన్ స్టేజ్ అంటే ఏంటి, పంచకోశ వికాసం అంటే ఏంటి, సమగ్ర అభివృద్ధి ఏంటి, క్లారిటీగా అన్ని ఒకటి కావు, ఒక్కొక్క దాని గురించి నీట్ గా నేర్చుకున్నాం. ఓకేనా? రైట్. కమింగ్ టు దిస్ పాయింట్, నేషనల్ కరిక్యులం ఏంటిదట? నేషనల్ కరిక్యులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషన్ స్టేజ్ చూడండి. NCFFS దీన్ని అంటాము NCFFS. ఎప్పుడు చేశారు? మీరు చెప్తున్నారు కదా 2022. ఓకేనా? ఇది 2022. చూడండి తేడా, రెండు సేమే. ఓకేనా? సో అప్పుడు ఏమన్నాడు? జాతీయ పూర్వ ప్రాథమిక విద్యా ప్రణాళిక ఫ్రేమ్వర్క్ అన్నాడు. ఏ వయసు పిల్లలకి అంటే అంటే ఇక్కడ 0 to 6 years లో ఉన్నటువంటి పిల్లలకి ఎలాంటి విద్యని బోధించాలి, సిలబస్ ఏంటి అని. ఇక్కడ ఏమంటున్నాడు? ఫౌండేషన్ స్టేజ్.
ఫౌండేషన్ స్టేజ్. అంతకు ముందున్న విద్యా విధానం ప్రకారము 2005లో ఆ విధంగా వాడాడు. ఇప్పుడు ఏమంటున్నాడు, 0 to 6 years అనకుండా ఫౌండేషన్ స్టేజ్ అంటున్నాడు. పునాది దశలో ఉన్నటువంటి పిల్లలకి ఏమంటున్నారు అంటే, పునాది దశలో ఉన్నటువంటి పిల్లలకి అంటే నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషన్ స్టేజ్, పునాది దశలో ఉన్నటువంటి పిల్లలకి ఏ విద్యని అందించాలి, ఏ సిలబస్ ఉంటుంది అని చెప్పేది ఏంటిది 2022 NCFFS. ఏం లేదు దీంట్లో, సింపుల్. మొదటిగా ఫ్రేమ్వర్క్ ప్రణాళిక చట్టం ఎప్పుడు చేశారు, 2005లో. రెండవ ప్రణాళిక చట్టం ఎప్పుడు చేశారు, 2022లో చేశారు, అంతే. సో అప్పుడు ప్రీ స్కూల్ అని చెప్పి ఈసీసీఈ కరికులం ఫ్రేమ్వర్క్ అన్నారు, ఇప్పుడు ఫౌండేషన్ స్టేజ్ కరికులం అంటున్నారు. ఎందుకంటే జాతీయ విద్యా విధానం 2020లో ప్రీ స్కూల్ అనే పదాన్ని అంటే 0 to 6 years అనే పదాన్ని ఎలా మార్చాడు, పునాది దశలు అనిగా మార్చాడు. పునాది దశలు అని మార్చాడు. పునాది దశలు. ఈ పునాది దశల్లో 2 ఉన్నాయి. ఏమున్నాయి అంటే అసలు ఫౌండేషన్ స్టేజ్ అంటే ఏమొస్తుంది అనేది తెలియాలి. రైట్, ఇక్కడ ఈసీసీఈ కరికులం ఫ్రేమ్వర్క్ అంటే 2005, లేటెస్ట్ ఏంటిది అంటే 2022, ఫస్ట్ ఏది అంటే 2005. ఈ క్లారిటీ వచ్చింది కదా. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది పునాది దశలు అనగా, పునాది దశలు అంటే ఏంటిదంటే 0 to 3 years లేదా 3 years, ఓకే, 3 సంవత్సరాలు అంటే పూర్వ ప్రాథమిక దశ ఉన్నటువంటిది. అంటే 3 సంవత్సరాలు, పూర్వ 3 సంవత్సరాలు, 3 years అంటే పూర్వ ప్రాథమిక దశ యొక్క వయస్సు అంటే 3 సంవత్సరాలు అని అర్థం. అలానే పూర్వ ప్రాథమిక దశతో పాటు మనం ఏం చెప్తాము అని అంటే, సో 1-2 తరగతులు, 1-2 తరగతులు, ఓకేనా, 1-2 తరగతులు. వీటిని కలిపి ఏమంటాము అని అంటే మనము పూర్వ ప్రాథమిక దశలో ఉండేటువంటి దాంతో పాటు ఫౌండేషన్ స్టేజ్, పునాది దశ అంటాం. పునాది దశ అనగా ప్రీ స్కూల్ తో పాటు 1-2 తరగతులు, ఈ రెండింటిని కలిపి అంటాం. అంటే ఎలా రాస్తాము అని అంటే, సో మనకి ప్రీ స్కూల్ అంటే ఎంత, 0 to 6 years. అలానే ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ అంటే ప్రీ స్కూల్ తో పాటు ఈ మూడింటిని కలిపి ఏమంటున్నాం, ఫౌండేషన్ స్టేజ్. ఎవరు చెప్పారు ఇలా ఇవ్వమని అంటే, జాతీయ విద్యా విధానము 2020 చెప్పింది, అంతే. కన్ఫ్యూజన్ లేకుండా చెప్తాను చూడండి. ఈ ప్రీ స్కూల్ పిల్లలకి ఏం సిలబస్ బోధించాలి, ఏం కరికులం బోధించాలి అని చెప్పేది అంటే, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అందించాలా, కృత్యాల ఆధారంగా బోధించాలా, సమగ్ర అభివృద్ధి అంటే ఏంటి, సో ఇలా వీటి గురించి చెప్పేది ఏంటిది అంటే 2005లో చేశారు, 2005లో చేశారు. ఓకే, సో జాతీయ పూర్వ ప్రాథమిక విద్యా ప్రణాళిక కరికులం ఫ్రేమ్వర్క్ అనేది 2005లో చేశారు. దాని లేటెస్ట్ వర్షన్ ఏంటిది, నేషనల్ కరికులం ఫ్రేమ్వర్క్ ఫర్ ఫౌండేషన్ స్టేజ్. సో ప్రీ స్కూల్ తో పాటు ఫస్ట్ సెకండ్ క్లాసులకి కూడా సిలబస్ ఏముండాలి అని తెలియజేసేది ఏంటిది అంటే 2020. అవునా, సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. రైట్, సో ఇక్కడ వరకు ఆపుతాను. జస్ట్ మీకు అసలు పూర్వ ప్రాథమిక దశ అంటే ఏంటి, దాని ప్రస్తావన ఏ చట్టాల్లో ఉంది, రాజ్యాంగంలో ఎక్కడ ఉంది, అలానే సో అసలు పూర్వ ప్రాథమిక విద్య అనేటువంటి ప్రస్తావన ఎప్పటి నుంచి ఎక్కడికి వచ్చింది అనేది చెప్పాను. రేపటి క్లాస్ లో మిగిలిన అంశాలు చెప్తాను. రేపు కొంచెం ఎర్లీగా తీసుకుందాం, 6కే తీసుకుందాం, 6 to 7:30 or 8 ఉంటుంది క్లాస్. ఓకే, సో కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఓకే, సో మీరు ఎవరైనా సరే కంపల్సరీ రెగ్యులర్ గా క్లాస్ ఇలా చెప్తాను, రెగ్యులర్ గా వినండి. ఒకేసారి మొత్తం చదివేదానికంటే రోజు నేర్చుకుంటే బాగుంటది. అన్ని అంశాలను వినండి. మళ్ళీ మార్నింగ్ ఏం లేచి ఒకసారి తొందరగా లేచి ఒక 1 hour కూర్చొని నేను చెప్పిన వీడియోని ఓపెన్ చేసుకొని విని ఇంపార్టెంట్ పాయింట్స్ రాసుకోండి, బుక్స్ తీసుకొని చదవండి. సో ఎవరైనా సరే అది సిడిపిఓ ఈఓకి గ్రేడ్ 1 243 పోస్టులకి మనకి ప్లస్ గ్రేడ్ 2కి సంబంధించి 2 బ్యాచ్లు కూడా స్టార్ట్ అయినాయి. 2 బ్యాచ్లు కూడా స్టార్ట్ అయ్యాయి. సో ఈ 2 బ్యాచ్లు కూడా మీకు అడ్మిషన్స్ తీసుకోవాలనుకుంటే ఈ నెంబర్ కి కాల్ చేయండి, 8919316928. ఆల్రెడీ చెప్పాను మీకు
సో దీంట్లో ఏం లేదు 6,999 ఆల్రెడీ పాత పిల్లలు ఉన్నారు, కొంతమంది కొత్త వాళ్ళు ఉన్నారు. సో 6,999 అనేది గ్రేడ్ 2కి ఇచ్చిన ఫీజు. ఓకే, ఈ ఫీజు మీకు ఒక్కటే ఛాన్స్ చెప్పాను ఆల్రెడీ. ఓకే, సో ఇది 2 times అయినా పే చేసుకోవచ్చు, లేదా ఒకేసారి పే చేసుకుంటే 5,000కి పే చేసుకోవచ్చు. దీంట్లో క్లాసెస్ ఇస్తాను. బుక్స్ కావాల్సిన వాళ్ళు బుక్స్ నేను మొన్నటిదాకా 1,600 చెప్పాను. సో ఇప్పుడు మీకు ఒక ఆఫర్ ఇస్తున్నాను, ఇది 1,200కి ఇస్తాను. ఫ్రీ గీయమంటే కాదు, ఫ్రీ గీయలేము. ఎందుకంటే బుక్ ప్రింటింగ్ కాస్ట్ ఉంటుంది, వాటికి స్పైరల్ కాస్ట్ ఉంటుంది, ప్లస్ మనకి ఈ యొక్క కొరియర్ ఛార్జ్ ఉంటుంది, కవర్కి ఒక 15 రూపాయలు అవుతుంది, కొరియర్ వాడు తీసుకుంటాడు. ఇన్ని తీసుకొని మనం డబ్బులు చేతి నుంచి పెట్టి ఫ్రీ గీయటం అనేది సాధ్యం కాదు. అర్థమవుతుందా? దీంట్లో 2 books వస్తాయి, గ్రేడ్ 2 ఫీజు. సో రేపు ఈవినింగ్ వరకు అడ్మిషన్ తీసుకునే వాళ్ళకి 5,000 ప్లస్ బుక్స్ కాస్ట్ 1,200. లేదు, ఎవరైతే 6,999 పే చేసుకోవాలనుకుంటారో ఇది 2 సార్లు కూడా పే చేసుకోవచ్చు, మీకు అవకాశం ఇస్తాం 2 times. ఓకే, ఇది ఒకటి. సో గ్రేడ్ 1 సిడిపిఓకి జాయిన్ అయ్యే వాళ్ళకి 16,000 ఫీజు ఉంది, అది 3 times అయినా పే చేసుకోవచ్చు, 3 సార్లు కూడా చేసుకోవచ్చు. లేదా సింగిల్ టైం ఒకేసారి 16,000 ఫీజుని ఒకేసారి కట్టుకుంటామంటే 12,000కి ఇవ్వడం జరుగుతుంది. రైట్, సో దాని బుక్స్ వేరే ఉన్నాయి. ఒకసారి ఒకవేళ బుక్స్ తీసుకోవాలంటే దాంట్లో మనకి 3 పుస్తకాలు ఉన్నాయి. సిడిపిఓ గ్రేడ్ 1కి 3 పుస్తకాలు ఉన్నాయి, పేపర్ 1, పేపర్ 2, బిట్ బ్యాంక్. ఇక్కడ ఏమున్నాయి, 2 పుస్తకాలు ఉన్నాయి, ఒకటి కంటెంట్, ఒకటి బిట్ బ్యాంక్ ఇక్కడ ఉన్నాయి. ఓకే, సో రేపటి క్లాస్ లో మళ్ళీ కలుద్దాము. రెగ్యులర్ గా క్లాసెస్ చెప్తాను. అండ్ ఈ మోస్ట్ ఏంటంటే దీనికి స్పెషాలిటీ ఏంటంటే ఇక్కడ పేపర్ 2 2 ఉంటాయి, సిలబస్ ఎక్కువ ఉంటుంది. ఏది గ్రేడ్ 1 సిడిపిలో. ఇక్కడ ఇంపార్టెంట్ అంశం ఏంటంటే మీకు ప్రతిసారి ఎగ్జామ్ వరకు కూడా మీకు నేను గైడెన్స్ ఇవ్వడం జరుగుతుంది. రెండవది, ప్రీవియస్ లో వచ్చిన క్వశ్చన్స్ ని కూడా మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మధ్య మధ్యలో క్లాస్ చెప్తూనే. సో ఇంతకు ముందు ఎగ్జామ్ లో ఈ క్వశ్చన్స్ ఇలా అడిగారు అనేటువంటిది కూడా మీకు చెప్తాను. సో అది మన యొక్క స్పెషాలిటీ. ఓకేనా, రైట్, కలుద్దాము. ఈ టాపిక్ కి మీకు ఏమైనా డౌట్ ఉంటే నాకు చెప్పండి. డౌట్ ఉంటే ఇక్కడ పోస్ట్ చేయండి. మీకు ఇక్కడ ఏమైనా డౌట్ ఉన్నాయా అంటే ఇక్కడ చేయండి. ఓకే, గుడ్ నైట్ ఆల్. రేపటి క్లాస్ లో కలుద్దాం. రేపు ఈవినింగ్ 6 to 8 మన క్లాస్. ఇంకా ఏమైనా డౌట్ అనిపించినా, ఇంకేదైనా అనిపించినా నాకు వాట్సాప్ లో మెసేజ్ చేయండి. ఓకేనా, థ్యాంక్ యూ అండి, గుడ్ నైట్ ఆల్. రేపు ఈవినింగ్ ఎవ్రీడే ఈవినింగ్ ఉంటుంది క్లాస్. ఓకేనా అండి, ఎవ్రీడే ఈవినింగ్ క్లాస్.